హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ డ్రామాని తీసుకొచ్చాను. సో ఫటాఫట్ ఫుల్ గా వీడియో చూసేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ చేయడం మర్చిపోద్దు. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ లీ సాంగ్ ని చూపిస్తారు. ఆమెకెవరో లవ్ డ్రగ్ ఇచ్చుంటారు. కొంతమంది గుండాలు కూడా వెనక పడుతుంటే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పొరపాటున ఒక రూమ్ లోకి వచ్చేస్తుంది. అక్కడ ఎవరుంటారు? మన హీరో యాన్ కూర్చొని తాగుతూ ఉంటాడు. అతను వెనక్కి తిరగగానే ఆమె ఒక్కసారిగా అతని మీదకి వచ్చేసి షర్ట్ విప్పేస్తుంది. నాకెవరో మత్తిచ్చారు, ప్లీజ్ నన్ను కాపాడు అని అంటే యాన్, ఏయ్ నా బెడ్ పై రావడానికి ఇదేదైనా కొత్త ప్లానా? చావాలనుందా నా చేతిలో అని తిడతాడు. నాకు అవేం తెలీదు, ఇప్పుడు నేనేం చేయకపోతే చచ్చిపోతాను అని అతను ఆపాలని చూసినా అతని దగ్గరకు లాక్కొని కిస్ చేస్తుంది. అంతలోనే ఒక గుండె లోపలికి వెళ్ళబోతుంటే ఇంకొక పర్సన్ ఆపేస్తాడు. రేయ్ పిచ్చి పట్టిందా నీకో? లోపలుంది ఈ సిటీలోనే రిచెస్ట్ మ్యాన్ అయిన మిస్టర్ యాన్. ఆ లివింగ్ డెవిల్ చాలా డేంజరస్ అండ్ రూత్లెస్. అతనితో పెట్టుకోవాలనుందా? అప్పుడు నీ కేల్ ఖతం అయ్యి దుకాన్ బంద్ చేసుకోవాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇవ్వగానే ఆ గుండె భయపడిపోయి మరి ఈ విషయాన్ని ఆ జియావేకి ఎలా చెప్దాం అని అడిగితే ఇంకొకడు అతన్ని పట్టుకొని తీసుకెళ్తూ, రేయ్ ఇప్పుడు ఫస్ట్ మన ప్రాణాలు కాపాడుకోవడం ఇంపార్టెంట్ అని అంటాడు. ఇక్కడేమో రూమ్ లో వీళ్ళిద్దరు కిస్ చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా యాన్ రియలైజ్ అయ్యి ఆమెను దూరంగా నెట్టేస్తాడు. కానీ ఆమె అతని బెల్ట్ విప్పడం స్టార్ట్ చేస్తుంది. యాన్ ఆమె చేయి పట్టుకుంటే లీ సాంగ్, నా పరిస్థితి ఇలా ఉన్నా వద్దంటున్నావా? చూస్తుంటే నీ వల్ల ఏమీ అయ్యేలా లేదు, ఉండు వేరే ఎవరినైనా వెతుక్కుంటాను అని వెళ్ళబోతుంటే ఆబ్వియస్లీ హీరో కదా ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని కాపాడడం కోసం వెనక్కి లాగి మెడ పట్టుకుని, నాతో ఫ్లర్ట్ చేశాక ఇప్పుడు నీకు వేరే వాడు కావాలా? ఇప్పుడు చూపిస్తాను నేనేం చేయగలను ఏం చేయలేను అని చెప్పి ఆమెను ఫోర్స్ గా కిస్ చేస్తూ ఉంటాడు. లీ సాంగ్ ఆపడానికి ట్రై చేస్తుంది, బట్ అతను అసలు ఆగేలా లేడనుకోండి. రెండు చేతులు పట్టుకుని వెనక్కి తిప్పి గోడకేసి నొక్కి మళ్ళీ కిస్ చేస్తుంటాడు. దాంతో ఆమె కూడా రొమాన్స్ లో రెస్పాన్స్ ఇస్తూ కిస్ చేస్తుంది. యాన్ అలా చేస్తూనే ఆమెను ఒళ్ళోకి ఎత్తుకుంటాడు. ఇద్దరు ప్యాషనేట్ గా ఇక ఆ నైట్ రొమాన్స్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరవగానే లీ సాంగ్ షాక్ అవుతుంది. నైట్ జరిగిందంతా గుర్తుండదు కదా, సో నేను వేరే అబ్బాయితో పడుకున్నానా, ఇప్పుడేం చేయాలరా భగవంతుడా అని అనుకుంటూ ఉంటే అతను కూడా లేచి ఆమె పై చేయేస్తే లీ సాంగ్, ఏయ్ నన్ను టచ్ చేయకు అని అంటే యాన్ ఆమె పైకొచ్చి, ఆహా నిన్న నైట్ నా దగ్గర ఫ్లర్ట్ చేసి నాతో పడుకున్నప్పుడు లేని ఈ యాటిట్యూడ్ ఇప్పుడు చూపిస్తున్నావేంటి అని అంటే ఆమె, నేను నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? ఇంపాసిబుల్, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అంటే యాన్ కోపంగా, బాయ్ ఫ్రెండ్ ఉన్నా నన్ను రెచ్చగొట్టావా అని అడుగుతాడు. దానికి ఆమె, నిన్న నైట్ జస్ట్ ఒక యాక్సిడెంట్ అంతే, మనమైన ఎడల్ట్స్ ఎవరో నాకు మత్తు మంది ఇచ్చారు, పైగా ఇది నాకు ఫస్ట్ టైం. అతను కూడా నాకేం ఫస్ట్ టైం కాదన్నట్టు మాట్లాడుతున్నావు? అయినా నేను చాలా కన్సర్వేటివ్ పర్సన్ ని, నాకు సెకండ్ ఆప్షన్ లా ఉండడం ఇష్టం ఉండదు. ఇప్పుడు నువ్వు నాతో పడుకున్నావు కాబట్టి ఇమ్మీడియట్ గా నీ బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పగానే ఆమె, పిచ్చి పట్టిందా నీకు? అసలు నీ ముక్కు ముఖం కూడా నాకు తెలీదు, మన మధ్య ఎమోషన్స్ కూడా లేవు, మరి పెళ్లి దేనికి అని అంటే అతను ఆమె చేయి పట్టుకుని, పెళ్లి దేనికా? నువ్వు నాతో పడుకున్నావు కాబట్టి పెళ్లి చేసుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళలేవు అని అంటే ఆమె, నువ్వు ఒక సైకోలా ఉన్నావు అని అతన్ని దూరంగా తోసేసి బట్టలు వేసుకొని పరిగెత్తుతుంది. యాన్ వెనకాల పరిగెత్తుకొచ్చి ఆమె చేయి పట్టుకొని, పారిపోవడానికి ట్రై కూడా చేయకు, పెళ్లి చేసుకోవాల్సిందే అని అంటే ఆమె, నేను నీలాంటి సైకోని అసలు చచ్చిన పెళ్లి కూడా చేసుకోను అని అతన్ని కొట్టరాని చోట కొట్టి పారిపోతుంది. వెనక నుండి అతని మనిషి అరుస్తాడు, ఎంత ధైర్యం నీకు, మా మాఫియా బాస్తో పెట్టుకుంటావా? బాడీ గార్డ్స్ పట్టుకున్నామని అని బాడీ గార్డ్స్ కి చెప్తాడు పట్టుకోమని. కూడా ఆమె వెనకాల పరిగెత్తబోతుంటే యాన్ ఇమ్మీడియట్ గా ఆపేస్తాడు. రేయ్ వెదవల్లారా ఆగండి, నా మిసెస్ యాన్ ని భయపెట్టకండిరా. అతని అసిస్టెంట్ షాక్ అయ్యి, బాస్ ఆ పిల్ల మిమ్మల్ని అన్ని గీతలు బరికేసి ఈవెన్ తన్నింది కూడా బాస్, ఆమెను మిసెస్ యాన్ చేయాలనుకుంటున్నారా? మీరు ఈ సిటీలోనే రిచెస్ట్ అండ్ డేంజరస్ మ్యాన్, మీ దగ్గర బోలెడ్ డబ్బు ఉంది, పైగా హాట్ అండ్ హ్యాండ్సమ్ గా ఉంటారు, మీకోసం అమ్మాయిల లైన్ కడుతుంది బాస్, ఆమెను చూడండి బక్క చిక్కిన నక్కలాగా ఉంది అని అంటే యాన్, రేయ్ నోర్ముయ్ నీకేం తెలుసనిరా, ప్రేమించిన వాళ్ళనే కదా కొట్టేది, నన్ను తన్నిందంటే తనకి నా మీద చాలా ఎక్కువగా ప్రేమ వస్తుందని అర్థం, లేకపోతే నా ప్లేస్ లో నిన్నెందుకు తన్నలేదురా? ఇప్పటి నుంచి ఆమెని మేడం అని పిలవండి అండ్ ఆమె కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా ముందు ఉండాలి అని చెప్తాడు. కట్టు ఇంకో పక్క జియావే అనే ఆమె ఇన్ని అడుగుతుంది, నేను బెటరా లేక ఆ లీ సాంగ్ అని అంటే అతను, అఫ్ కోర్స్ నువ్వే బేబీ, ఆ లీ సాంగ్ నన్ను కిస్ కూడా చేయనివ్వదు, ఆమె ఎలా బెటర్ అవుతుంది అని అంటే ఆమె, అయితే ఆమెకు బ్రేకప్ చెప్పి నాతో వచ్చాయి అని అంటే ఇన్, జోక్స్ షేకు, పెళ్లి మాత్రం నేను లీ సాంగ్ తోనే చేసుకుంటాను అని అంటే ఆమె, తను ఒక పూర్ అండ్ విలేజర్, నీకు అసలు మ్యాచ్ కాదు, ఎలా చేసుకుంటానంటున్నావు అని అంటే ఇన్, ఆమెనంటున్నావు కానీ నువ్వు కూడా ఒక విలేజర్ వే కదా అని అంటే ఆమె, ఏంటి నేను గౌ ఫ్యామిలీ డాటర్ ని, ఆమె నాతో పోటీ పడగలదా? ఆమె పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ బ్రతుకుతోంది అని అంటే ఇన్, లీ సాంగ్ నా టైప్, నువ్వు ఆమెతో మ్యాచ్ అవ్వలేవులే అని అనగానే ఆమె కోపం వచ్చి, కానీ మన ఎఫైర్ గురించి ఆమెకు తెలిస్తే నీకు పక్కా బ్రేకప్ చెప్పేస్తుంది అని చెప్పగానే దాంతో ఈయన ఆమె చేయి గట్టిగా కొట్టి, జాగ్రత్త
జాగ్రత్త, ఈ విషయం లీసాంగ్ కి చెప్పావంటే నిన్నిక్కడే పాతి పెడతాను, మర్చిపోకు. నా అంకుల్ ఎవరో ఈ సిటీలోనే డేంజరస్ లివింగ్ డెవిల్ మిస్టర్ యాన్ అని చెప్తే ఆమె, ఎప్పుడు చూడు నీ అంకుల్ పేరే చెప్తావు, మీరిద్దరు సేమ్ హౌస్ కూడా కాదు, మీ డాడ్ జస్ట్ యాన్ ఫ్యామిలీకి డాక్టర్ అంతే కదా అని ఎగతాళిగా మాట్లాడేసరికి అతనికి కోపం వచ్చి ఆమె మెడ పట్టుకొని, ఇంకొక మాట మాట్లాడినా కూడా ఇక్కడే చంపి పాతరేస్తాను అని చెప్పగానే ఆమె మనసులో, ఒక్కసారి నాతో ఉన్న ఫోటోస్ అన్ని సోషల్ మీడియాలో పెడితే అప్పుడు ఖచ్చితంగా ఆమె నిన్నే వదిలేస్తుందిరా వెధవా అని అనుకుంటుంది. ఇంతలో వెనుక నుండి లీసాంగ్ గట్టిగా ఆమెను పిలుస్తుంది. దాంతో ఇన్ భయపడి ఆమెను కనపడకుండా బెదిరిస్తారు. లీసాంగ్ ఈ విషయం చెప్పావంటే నిన్ను చంపేస్తా అని చెప్పి వెళ్లి దాక్కుంటాడు. కానీ లీసాంగ్ వచ్చి జియావేని లాగి పెట్టి ఒకడు కొడుతుంది. నిన్న నైట్ డిన్నర్ లో నువ్వే నా డ్రింక్ లో మత్తు మందు కలిపావు కదా, నా పరువు తీయాలని చూసావు అని అంటే ఆమె, నాపై ఎందుకు డౌట్ పడుతున్నావు, వేరే ఎవరో చేసుంటారు అని అంటే లీసాంగ్, గుర్తు పెట్టుకో నీకు ఎగెనెస్ట్ గా ఎలాంటి ప్రూఫ్ దొరకకూడదని దేవుణ్ణి ప్రే చేసుకో, లేకపోతే నీ తోలు తీసి డోలు కడతాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. అక్కడ ఇన్ దాక్కోవడం చూసి జియావే కావాలని అడుగుతుంది, అయితే నిన్న నైట్ నువ్వు వేరే ఒకరితో నైట్ స్పెండ్ చేసావా అని అంటే లీసాంగ్, ఒకవేళ నేను నైట్ స్పెండ్ చేసుంటే ఈ రోజు నువ్వు ఇక్కడ ప్రాణాలతో నిలబడి ఉండేదానివి కాదు అని మనసులో అనుకుంటుంది. ఈ జియావేకి అస్సలు ఈ విషయం తెలియకూడదు, లేకపోతే నాపై జోక్స్ వేసి పరువు తీస్తుంది. ఇక ఇన్ విషయానికి వస్తే అతనికి తర్వాత చెప్తానులే అని అంటే జియావే అడుగుతుంది, సరే మరి ఆ మత్తుని ఎలా కంట్రోల్ చేసుకున్నావు అని అంటే లీ, అఫ్ కోర్స్ హాస్పిటల్ కి వెళ్ళాను, నీలాగా అబ్బాయిల కోసం వెతకను అని చెప్పి వెళ్లిపోతుంది. వెళ్ళగానే ఇన్, నువ్వే ఆమెకు మత్తు మంది ఇచ్చావా అని జియావే నిలదీస్తే ఆమె, అబ్బు లేదే, ఆమె వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారులే అని అంటే ఇన్, కరెక్ట్ చెప్పావు, ఆమె నిజంగానే చాలా అందంగా ఉంటుంది, అందుకే వెంటనే ఆమెను పెళ్లి చేసేసుకోవాలి, ఈ రోజే ఇంటికి డిన్నర్ కి తీసుకెళ్తాను, ఎలాగో ఈ రోజు నా అంకుల్ కూడా వస్తున్నారు. ఇన్ లీసాంగ్ కి కాల్ చేసి, లీసాంగ్ నిన్న నైట్ జరిగిన దానికి ఇంకా కోపంగా ఉన్నావా, నువ్వు నన్ను పిలిచావు కానీ ఒక అర్జెంట్ పని వల్ల నేను రాలేకపోయాను అని అంటాడు. యాక్చువల్ గా ఈ వెధవ నిన్న నైట్ జియావోతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనమాట, అందుకే ఆమె పిలిచినా కూడా రాలేకపోయి ఉంటాడు. అప్పుడు సాంగ్, నిన్న నైట్ నువ్వు రాలేదు కదా అందుకే నేను వేరే అని చెప్పబోతుంటే ఇన్ మధ్యలోనే ఆపేసి, అవును నాదే తప్పు, ఐఎమ్ సో సారీ, మా ఇంట్లో పార్టీ ఉంది, పద వెళ్దాం. లీసాంగ్ షాక్ అయ్యి, ఏంటి ఇంత సడన్ గా మీ పేరెంట్స్ ని కలవాలా, ఇప్పుడు చెప్తున్నావేంటి, నేను అసలు ప్రిపేర్ కూడా కాలేదు అని అంటే ఇన్, నువ్వేం ప్రిపేర్ అవ్వక్కర్లేదు, అంతా నేను చూసుకుంటాను అని అంటాడు. ఇంకో పక్క ఒక కార్ వచ్చి ఆగుతుంది. బాడీ గార్డ్స్ అందరు వచ్చి లైన్ లో నిలబడగానే మన హీరో గారు కార్ లో నుంచి కిందికి దిగుతారు. అప్పుడే అసిస్టెంట్ లీసాంగ్ ఫైల్ అతనికి ఇస్తూ, బాస్ లీసాంగ్ పేరెంట్స్ ఆమె కంటే మిగతా వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఈవెన్ ఆమెను కాలేజ్ కి కూడా పోనివ్వడం లేదు, అందుకే ఆమె స్కాలర్షిప్ పై చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ తన ఖర్చులు చూసుకుంటోంది అని చెప్తే యాన్, ఆమె ఎక్కడుందో కనుక్కోండి, ఈ ఫ్యామిలీ పార్టీ అవ్వగానే డైరెక్ట్ గా వెళ్లి నన్ను తన బుట్టలో వేసుకున్న ఈ ఇన్స్పైరింగ్ టఫ్ గర్ల్ ని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. ఇటు వస్తే ఇన్ వాళ్ళ అమ్ముంటుంది కదా, ఆమె పల్లెటూరు అమ్మాయి అని చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుంది. వాళ్ళ గ్రాండ్ పా, నీకేం తెలుసే, వాళ్ళే నిజాయితీగా ఉంటారు అని ఆమెను అడుగుతాడు. అమ్మాయి మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు అని అంటే లీసాంగ్, నా పేరెంట్స్ తమ్ముడు అండ్ ఒక సిస్టర్ ఉంటారు అని చెప్తుంది. అప్పుడే మిస్టర్ యాన్ వస్తున్నారు అని చెప్పగానే ఇన్ లీసాంగ్ చేపట్టుకుని టక్కుమని లేచి నిలబడుతూ, ఏ మా అంకుల్ వస్తున్నారు అని ఎగ్జైట్ అవుతూ ఉన్నప్పుడు యాన్ వస్తాడు. వీళ్ళిద్దరు ఒకరికొకరు చూసుకొని పిచ్చా లెవెల్ ఆఫ్ షాక్ అవుతారు. ఆమెను చూసిన యాన్ మనసులో, ఈమె ఇన్ గర్ల్ ఫ్రెండా అని అనుకుంటాడా. ఈలోపే అసిస్టెంట్ వెనక నుండి వచ్చి అతనితో గుద్దుకొని, సారీ బాస్, కానీ మీరు ముందుకెళ్లకుండా ఇక్కడెందుకు ఆగారు అని అడుగుతూ లీసాంగ్ ని చూసి, బాస్ ఈమె నిన్నటి పిల్ల కదా అని అంటాడు. యాన్ అతనికి నోరు మూయమని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అతని మనసులో, వామ్మో ఈమె తక్కువది కాదు, నిన్న నైట్ మా మాఫియా బాస్ బెడ్ పై ఉంది, ఈ రోజు చూస్తే ఈ ఇన్ చేతిలో ఉంది అని అనుకుంటాడు. ఈయనేమో, ఈయనే మా అంకుల్ అండ్ ఈ సిటీలోనే రిచెస్ట్ మ్యాన్ మిస్టర్ యాన్ అని లీసాంగ్ కి పరిచయం చేయగానే ఆమె మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఛీ, నిన్న నైట్ వన్ నైట్ స్టాండ్ చేసింది నా బాయ్ ఫ్రెండ్ అంకుల్ తోనా, ఇది ఎంత ఎంబారసింగ్ గా ఉంది అని అనుకుంటుంటే ఇన్, అంత సైలెంట్ గా మొద్దులో నిలబడ్డావేంటి, అంకుల్ అని పిలు అని అంటాడు. ఆమె అంకుల్ అని చెప్పబోతుంటే యాన్ కి పిచ్చ ఇరిటేటింగ్ ఉంటది. ఒక లుక్ ఇస్తాడు, ఫ్రస్ట్రేషన్ మొత్తం కనిపిస్తుంటది. ఆ తర్వాత అందరూ డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చోబోతే లీసాంగ్ అడుగుతుంది, ఇన్ మీ అంకుల్ కాస్త డిఫరెంట్ గా అనిపిస్తున్నారేంటి అని అంటే ఇన్, అవును మా అంకుల్ కి అమ్మాయిలంటే పడదు, కొంచెం అందరితో ఇలాగే రఫ్ గా బిహేవ్ చేస్తుంటాడు, నువ్వు ఫీల్ అవ్వకు అని ఆమెను తీసుకెళ్తాడు. అసిస్టెంట్ ఉంటాడు కదా, ఇక్కడ కూర్చోండి అని యాన్ పక్కనున్న చైర్ చూపిస్తాడు. ఇన్నేమో నా పక్కన కూర్చో అని లీసాంగ్ ని ఇంకో చైర్ దగ్గరికి తీసుకెళ్లబోతుంటే యాన్ కోపంగా గ్లాస్ ని టేబుల్ పై కొడుతాడు. డైరెక్ట్ గా అడుగుతాడు, నా పక్కన ఎందుకు కూర్చోకూడదు, ఈ చైర్ లో ఏమైనా ముళ్ళులున్నాయా అని అడగగానే ఇన్ పానిక్ అయిపోయి
అంకుల్ నా ఉద్దేశం అది కాదు, సాంగ్ చాలా సిగ్గుపడే టైపు అని అంటే యాన్ ఆహా అది కూడా ఉందా, ఈమె స్ట్రేంజర్స్ దగ్గర సిగ్గుపడుతుందా, నాకు తెలుసైతే ఈమె అని ఏదో చెప్పబోతుంటే లీసాంగ్ భయపడి వెంటనే అతని పక్కన కూర్చుండిపోతుంది. నేను ఇక్కడ కూర్చోకపోతే ఈ సైకు గారు నిన్న నైట్ జరిగింది మొత్తం బయట పెట్టేలా ఉన్నాడు, చెత్త మొహోడు అని తిట్టుకుంటుంటే ఈయన్ అంకుల్ మీరేదో చెప్పబోతున్నారు ఏంటది అని అంటే యాన్ కవర్ చేస్తూ రే అసిస్టెంట్ కారు నుండి వైన్ బాటిల్ తీసుకురారా అని అంటాడు. ఆ తర్వాత అందరూ తింటుంటే ఇన్ లీసాంగ్ కి ఫుడ్ వడ్డిస్తూ ఉంటాడు. అది చూసిన మనోడికి పిచ్చ జల్సి వచ్చేస్తుంది. నువ్వేమను పెళ్లి చేసుకున్న ప్లాన్ లో ఉన్నావా అని అంటే అతను అవునంటాడు. వాళ్ళ మా మధ్యలో కల్పించుకొని వీళ్ళిద్దరు జస్ట్ డేటింగ్ చేస్తున్నారు బాబు, పెళ్లి ప్లాన్స్ ఏమీ లేవు అని అంటే ఇన్ మామ్ నేను అమ్మను పెళ్లి చేసుకోవడానికే మీ దగ్గరికి తీసుకొచ్చాను అని అంటే వాళ్ళమ్మ రేయ్ మూసుకో, నువ్వు ఇంకా పిల్ల బచ్చా గడివి, అప్పుడే ఏంటి తొందర, పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా మంచి రిచ్ ఫ్యామిలీ అమ్మాయిని చూసుకో, నువ్వు ఆ గౌ ఫ్యామిలీ డాటర్ కి క్లోజ్ ఫ్రెండ్ వి కదా అని అంటే ఇన్ సైకిల్ చేస్తూ వస్తే మమ్మీ మాట్లాడకే అది చాలా సీక్రెట్ అని అంటాడు. వాళ్ళ గ్రాండ్ పా యాన్ చూసావా నీ మేనల్లుడు కూడా పెళ్లికి రెడీ అయిపోయాడు, మరి నువ్వెప్పుడు చేసుకుంటావో ఏంటో అని అంటే ఇన్ వాళ్ళ నాన్న కూడా అవును నేను ఈ ఏజ్ లో ఉన్నప్పుడు నా కొడుకు ఇన్ స్కూల్ కి కూడా వెళ్లేవాడు అని అంటే యాన్ సీరియస్ గా ఒక లుక్ ఇచ్చి నిజం చెప్పాలంటే నేను ఒకరికి సీక్రెట్ లవర్ ని, ఆమె బాయ్ ఫ్రెండ్ పోతే గాని నాకు ప్రమోషన్ దొరకదు అని చెప్పగానే అందరూ ఒక్కదమ్ము షాక్ అయ్యి ఏంటి నిన్ను సీక్రెట్ లవర్ గా మార్చేంత ధైర్యం ఎవరికుంది అని అడగగానే యాన్ లీసాంగ్ వైపు చూస్తుంటే లీసాంగ్ భయంతో రేయ్ వెధవా నా వైపు ఎందుకు చూస్తున్నావురా, కొంపదీసి నా గురించే మాట్లాడుతున్నాడా ఏంటి అనుకుంటుండే ఇన్ అంకుల్ ఎవరా బ్యూటీ, మేం కూడా వెళ్లి కలుస్తాం అని అడిగితే యాన్ ఇమ్మీడియట్ గా లీసాంగ్ అని చెప్తాడు. అందరు ఆమె వైపు చూస్తుంటే ఇన్ షాక్ అయ్యి అంటే మీరిద్దరు అని అడగబోతుంటే లీసాంగ్ వెంటనే అతను అబద్ధం చెప్తున్నాడు అని అంటుంది. వాళ్ళమ్మ కోపంగా ఏంటే నువ్వు మా ఫ్యామిలీ రెస్పెక్ట్ ఆడుకుంటున్నావా అని ఆమెను తిడుతుంటే ఆమె టేబుల్ కింద యాన్ కాళ్ళు గిల్లుతూ వార్నింగ్ చేస్తుంది. కానీ అతను ఆమె చేయి పట్టుకొని నేను లీసాంగ్ అంది, ఆమె కాలు ఇందాక నా కాలుకి తగిలింది, అందుకే అది చెప్పడానికి పిలిచాను, ఎందుకు అలా కుక్కల్లా మొరుగుతున్నారు, నోరు మూసుకోండి అని అంటే వాళ్ళమ్మ ఊపిరి పీల్చుకొని అబ్బే ఏం లేదు బాబు ఈమె టూ టైమర్ ఏమో అనుకొని భయపడ్డాను అని అంటుంది. కానీ ఈ లోపే అసిస్టెంట్ వీళ్ళిద్దరిని టేబుల్ కింద చేతులు పట్టుకొని ఉండడం చూస్తాడు. చి ఈ నా కళ్ళతో ఎన్నెన్ని చూడాలో ఏంటో అని అనుకుంటూ ఉంటే ఇంకో పక్క ఇన్కి మాత్రం కొంచెం డౌట్ వచ్చి ఈమె కాలు పెట్టి తన్నినా కూడా మంగళ్ సైలెంట్ గా ఉన్నాడంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉందా అని కిందకి తొంగి చూస్తాడు. కానీ వాళ్ళు ముందే చేతులు వెనక్కి తీసేసుకోవడంతో ఇన్ను కొంచెం ఊపిరి పీల్చుకొని లీసాంగ్ మా అంకుల్ కి కొంచెం జర్మోఫోబియా ఉంది, ఎవరైనా దగ్గరకు వస్తే పడదు అని అంటే లీసాంగ్ అర్థమైంది నా హద్దుల్లో నేనుంటాను అని వాష్రూమ్ కి వెళ్తుంది. వాష్రూమ్ లో చేతులు కడుక్కుంటూ ఈ డెవిల్ గాడు నన్ను భయపెట్టేశాడు, చచ్చినంత పనైంది అని అనుకుంటూ ఉన్నప్పుడే మనోడు లోపలికి వచ్చి టై విప్పుతూ ఆమెకి దగ్గరగా వస్తాడు. లీసాంగ్ భయపడుతూ నువ్వు లోపలికి ఎలా వచ్చావు అని అడిగి పారిపోబోతుంటే అతను వెనుక నుండి ఆమె మెడ పట్టుకుని గుంజి బలవంతంగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చాలా ప్యాషనెట్ గా చేస్తుంటాడు. ఆమె షాక్ అయ్యి అతన్ని దూరంగా నెట్టి అసలు నీకేం కావాలి వదులు నన్ను అని అంటే యాన్ నీకు కావాలంటే ఇంకా గట్టిగా అని ఒక్క చేత్తో ఆమెను బొంతెత్తుకున్నట్టు ఎత్తుకుని సింక్ పై కూర్చోబెట్టి ఆ రోజు నైట్ నుంచి నేను నీకు ప్రపోజ్ చేయడానికి ప్రిపేర్ అవుతుంటే నువ్వేమో నా మేనల్లుడితో కలిసి ఫ్యామిలీని ప్రిపేర్ చేయడానికి వచ్చావా అని అంటే ఆమె నువ్వు ఇన్ అంకుల్ అని నాకు తెలీదు, తెలిస్తే అసలు వచ్చేదాన్నే కాదు అని అంటే అతను ముందేమో నాపై ఫోర్స్ చేసావు, ఇప్పుడేమో నాకు యాటిట్యూడ్ చూపిస్తున్నావా అని ఆమె ముఖం గట్టిగా పట్టుకుని చెప్పు నిన్నెలా పనిష్ చేయాలి అని అడుగుతాడు. ఇంతలో బయట నుంచి బాయ్ ఫ్రెండ్ పిలుస్తూ ఉంటే లీసాంగ్ దూరంగా నెట్టడానికి ట్రై చేస్తుంది. బట్ ఆబ్వియస్లీ మనోడు యుద్ధ వీరుడు కదా ఇంకా క్లోజ్ గా వచ్చేస్తాడు. లీసాంగ్ జరిగి ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్ళాలి, ఒకవేళ అతను మనల్ని చూస్తే అని అంటే యాన్ చూస్తే ఏమవుతుంది, ఈ లోపే లీసాంగ్ నువ్వు లోపలే ఉన్నావా అని అడుగుతూ వామ్మో ఈ పిల్ల కొంపదీసి స్పృహ తప్పి పడిపోయిందే ఏంటి అనుకొని బట్లర్ తో వాష్రూమ్ కీ తెమ్మని చెప్తాడు. యాన్ ఇంకా క్లోజ్ అయి లీసాంగ్ ని కిస్ చేయబోతుంటే ఆమె చే అడ్డం పెట్టి అతను నోరు మూసేస్తుంది. వెంటనే ఇన్కి వినపడేలా గట్టిగా నాకు కొంచెం కడుపులో బాలేదు అని చెప్పడంతో ఇన్ ఏమైనా మెడిసిన్ తీసుకురమ్మంటావా అని అంటే వద్దొద్దు నువ్వు వెళ్ళు తగ్గాక నేనే వస్తాను అని అంటుంది. అతను సరే అని వెళ్ళబోతుంటే యాన్ కంట్రోల్ చేసుకోలేక లీసాంగ్ ని పిచ్చ ప్యాషనెట్ గా కిస్ చేస్తుంటాడు. ఆమె అతన్ని తోయడానికి ట్రై చేస్తుంది కానీ అతను అస్సలు ఆగేలా లేడు. చాలా ఫోర్స్ గా కిస్ చేస్తూ ఉంటే ఈ గందరగోళం ప్రాసెస్ లో ఇక్కడ స్లాబ్ మీద ఉన్న థింగ్ పడిపోతుంది. ఆ సౌండ్ విని ఇన్ మళ్ళీ ఆగి లీసాంగ్ నువ్వు బానే ఉన్నావు కదా అని అడిగితే యాన్ మాత్రం ఆమెను కిస్ చేస్తూనే ఉంటాడు. ఇక కంట్రోల్ చేసుకోలేక ఆమె అతన్ని తోసేసి అసలు నీకేం కావాలి అని అడిగితే యాన్ ఆమె ఫేస్ పట్టుకొని ఫిష్ అండ్ బర్డ్స్ ఒకే చోట ఉండలేవు, సో అతనికి బ్రేకప్ చెప్పేసి నన్ను పెళ్లి చేసుకో అని అంటాడు. ఆమె నేను చెయ్యలేను అని చెప్పగానే అతను లిటరల్లీ ఆమెను బైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ సౌండ్స్ కి ఇన్కి టెన్షన్ అయ్యి తలుపు పగలు
కొట్టుకుని లోపలికి వస్తారు. కానీ లోపలికి వచ్చేసరికి అక్కడ లీసాంగ్ ఒక్కతే ఉంటుంది. ఈయన ఆమె చేయి పట్టుకుని ఏమైంది అని టెన్షన్ తో అడిగితే ఆమె ఏం లేదు, పొరపాటున ఇది కింద పడిపోయిందని అంటుంది. ఆమె వెళ్లిపోతుంటే యాన్ చేయి పట్టుకుని నన్ను పెళ్లి చేసుకోవడం ఇన్ని పెళ్లి చేసుకోవడం కంటే చాలా బెటర్, నాకైతే మామ్ కూడా లేదు, సో నీకు వేధించే అత్తగారి గోల కూడా ఉండదు అని అంటే ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. అతను చేయి పట్టుకొని లాగి నా నుంచి పారిపోవడానికి ట్రై చేయకు, పద సివిల్ బ్యూరోకి వెళ్దాం అని అంటే ఆమె అతన్ని దూరంగా నెట్టి లాగి పెట్టకూడదు కొడుతుంది. నేను రానని. పక్కనున్న అసిస్టెంట్ షాక్. అతను కానీ నువ్వు ప్రామిస్ చేసావు కదా అని అంటే ఆమె నేను జస్ట్ ఈయనకి బ్రేకప్ చెప్తానని ప్రామిస్ చేశాను, నిన్ను పెళ్లి చేసుకుంటానని చేయలేదు అని వెళ్లిపోతుంది. అసిస్టెంట్ వచ్చి బాస్ ఈ రోజుల్లో ఇలా ఫోర్స్ చేసే లవ్ స్టైల్ నడవట్లేదు అని అంటే అతను సాడ్ గా ఆమె వెళ్లిపోతుంటే చూస్తూ స్టైల్ ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, నాకు తెలిసిందల్లా ఈ లవ్ లో ఫోర్స్ అవుతుంది నేను మాత్రమే అని అంటే అసిస్టెంట్ అతన్ని వెనకాల నుండి పై నుంచి కింద వరకు చూస్తూ మనసులో అనుకుంటాడు ఎద్దులా ఉన్నాడు, ఇతని మీద ఆమె ఫోర్స్ చేసిందా అనుకుంటూ డౌట్ ఫేస్ చూడగాని యాన్ వెనక్కి తిరిగి ఏంట్రా నమ్మకం రావట్లేదా అని అడిగితే అతను టెన్షన్ పడిపోయి లేదు లేదు బాస్ నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆ బక్కగా ఉన్న మేడమే ఎత్తులో ఉన్న మీ పైన ఫోర్స్ చేస్తుంది, కాకపోతే అది ఎలా చేస్తుందా అనేదే నమ్మలేకపోతున్నాను అని అంటే యాన్ ఆమె నన్ను చాలా ప్రేమిస్తుంది కాబట్టి నన్ను డామినేట్ చేస్తుందిరా, ఇకపై ఆమె గురించి ఏమైనా మాట్లాడావో అంతే నీ సంగతులు అని వార్నింగ్ ఇస్తే అతను సరే సరే బాస్ కంపెనీకి వెళ్దాం, అక్కడ ఒక $1 బిలియన్ ప్రాజెక్ట్ పోయేలా ఉంది అని అంటే యాన్ రేయ్ ఇలాంటి చిన్న చిన్న విషయాలకు నన్ను డిస్టర్బ్ చేయకు, ఏం జరిగినా సరే నేను ఆమెను పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని శబదాలు కాస్తాడు. కట్ చేస్తే లీసాంగ్ ఇంకో పక్క వర్క్ చేసుకుంటూ వాళ్ళ అమ్మ కాల్ చేసి ఏయ్ నీ తమ్ముడికి 20,000 పెట్టి షూస్ కొనాలి, త్వరగా డబ్బులు పంపు అని డిమాండ్ చేస్తుంది. లీసాంగ్ ఏమో అంత కాస్ట్లీ షూస్ ఏంటి మామ్ అని అంటే వాళ్ళమ్మ చెప్పాను కదా నోరు మూసుకొని డబ్బులు పంపు అని అంటే లీసాంగ్ నేను ఆల్రెడీ నా లాస్ట్ మంత్ శాలరీ అంతా పంపేసొచ్చాను, ఇంకా కాలేజ్ ఫీజు కూడా కట్టుకోవాలి అని అంటే వాళ్ళమ్మ నువ్వు ఆ మాత్రం మనీ కూడా ఇవ్వలేవా, అయినా ఈ విలేజ్ గూండాగాడికి నీపై కన్ను పడింది, నిన్ను పెళ్లి చేసుకుంటే బోల డబ్బులు ఇస్తాడంట, ఊరికొచ్చి పెళ్లి చేసుకో అని నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతుంది. తల్లే కాదు అసలు. లీసాంగ్ ఏమో కంపెనీలో కాంపిటీషన్ జరగబోతుంది, నేను మంచి డిజైన్ చేస్తే నాకు బోనస్ తో పాటు పర్మనెంట్ జాబ్ కూడా వస్తుంది, అప్పుడు పంపుతానులే అని చెప్పేస్తుంది. ఇంతలో కొలిగి వచ్చి ఒక క్లయింట్ నీ వర్క్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు, ఇప్పుడు నీకు ఫుల్ టైం జాబ్ వస్తుంది అని చెప్పగానే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ మేనేజర్ ఏమో లీసాంగ్ కి ప్రమోషన్ ఇవ్వడానికి బదులు తనకు కిసెస్ పెడుతున్న ఆ లింగ్ అనే వేరే అమ్మాయికి ప్రమోషన్ ఇస్తాడు. అది చూసిన లీసాంగ్ షాక్ అయ్యి ఇవి నా డిజైన్స్ కదా అని అంటే ఆ లింక్ పొగరుగా మేనేజర్ ఇవి నావన్నారంటే నావే అని అంటే లీసాంగ్ సిగ్గు లేకుండా పబ్లిక్ లోనే నా డిజైన్స్ దొంగలిస్తున్నావా అని నిలదీస్తే మిగతా ఎంప్లాయీస్ అందరూ మేం కూడా ఏం చూడలేదు మాకు కూడా ఏం తెలీదు అని పారిపోతారు. ఆ లింక్ చూసావా ఇక్కడ ఈ మేనేజర్ ఏది చెప్తే అదే వేదం, అతన్ని నేను బుట్టలో పడేశాను కాబట్టి ఇప్పుడు నాదే చెల్లుతుంది అని అంటే సాంగ్ నేనంతా రికార్డ్ చేశాను ఇప్పుడు మీ ఇద్దరిపై రిపోర్ట్ చేస్తాను అనడంతో వాళ్ళిద్దరు కలిసి పాపం మిమ్మల్ని టార్చర్ చేస్తుంటారు. అప్పుడే బాడీ గార్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి లైన్ లో నిలబడతారు. యాన్ బాడీ గార్డ్స్ అంతలోనే యాన్ కూడా ఎంట్రీ ఇస్తాడు. వాళ్ళు లీసాంగ్ ని తోసేసరికి ఆమె వెళ్లి యాన్ కి గుద్దుకుంటుందా అతను ఆమెను పట్టుకుంటాడు. ఇద్దరు క్లోజ్ గా ఒకరికొకరు ఇలా చూసుకుంటారు. ఈ మేనేజర్ పానిక్ అయిపోయి సారీ బాస్ ఈ పల్లెటూరు పిల్ల మిమ్మల్ని గుద్దింది నేను దీని సంగతి చూస్తాను అని ముందుకు వస్తాడు. కానీ యాన్ ముందుగా మేనేజర్ గారు కింద పడేసి రేయ్ నీకెంత ధైర్యం ఉంటే మిసెస్ యాన్ ఇన్సల్ట్ చేస్తారా అని అరవడంతో వాళ్ళంతా షాక్ భయపడిపోయి అతని కాలుపై పడి ప్లీజ్ మాకొక్క ఛాన్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంటే యాన్ లీసాంగ్ ఫేస్ పట్టుకుని బేబీ వీళ్ళకెంత ధైర్యం ఉంటే నా బేబీని బుల్లి చేస్తారు అని అడిగితే లీసాంగ్ వీళ్ళు నా డిజైన్స్ దొంగలు ఇచ్చారు అండ్ నా బోనస్ మనీ కూడా కొట్టేశారు, నాకు నా డిజైన్స్ నా థింగ్స్ నాకు తిరిగి కావాలి అండ్ నాకు పర్మనెంట్ పొజిషన్ కూడా కావాలి అంటే అతను జస్ట్ అంతేనా మిస్సెస్ యాన్ నువ్వు నీ వాల్యూ తెలుసుకోవట్లేదు నా వాల్యూ నీకు అర్థం కావట్లేదు అని ప్రేమగా నిమురుతూ నో ప్రాబ్లం అన్ని జరిగిపోతాయి అని వెంటనే అసిస్టెంట్ కి ఆర్డర్ వేస్తూ 2 minutes లో ఈ కంపెనీని ఎక్వైర్ చేసి మిస్సెస్ యాన్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయి అని చెప్తాడా. అందరూ షాక్ అయితే లీసాంగ్ ఏమో వద్దు నాకు ఇది అని ఆమె టెన్షన్ తో అంటుంది. అతను ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆమె నడుం పట్టుకుని దగ్గరకు లాక్కొని నేను ఇచ్చేది నువ్వు తీసుకొని తీరాల్సిందే అని అంటాడు. ఇంతలో అసిస్టెంట్ బాస్ పని కంప్లీట్ అయిపోయింది ఇప్పటి నుంచి మేడం ఈ కంపెనీకి బాస్ ఒక చైర్ తెచ్చి వేస్తే యాన్ ఆమెను అందులో కూర్చోబెట్టి నువ్వు ఆల్రెడీ ఈ కంపెనీ సీఈఓవి సో చెప్పు ఈ ఎదవ ఐటమ్స్ ని ఏం చేయమంటావు అని అడుగుతాడు. లింగ్ భయపడుతూ బాస్ నన్ను ఇదంతా ఈ మేనేజరే చేయమన్నాడు అని మేనేజర్ మీద దోసేస్తుంది. పెద్ద బొప్పిది మేనేజర్ ఆమె దవడ పగలగొట్టి ఈమె నన్ను పడేసింది బాస్ ప్లీజ్ నన్ను క్షమించండి అని వేడుకుంటుంటే యాన్ లీసాంగ్ కి దగ్గరగా వచ్చి ఏమైంది బేబీ నీ మనసు ఏమైనా కరుగుతోందా అని అంటే ఆమె లేదు నేను విలేజ్ నుంచి వచ్చినా ఎప్పుడు వేరే వాళ్ళది ఆశించలేదు నా కష్టార్జితంతోనే బ్రతుకుతున్నాను అని ఆ లింగ్ ని జాబ్ నుంచి ఫైర్ చేసేస్తుంది. తర్వాత మేనేజర్ తో నువ్వు ఇలాంటి పనులు చాలా మంది ఎంప్లాయీస్ తో చేసుంటావు కదా అని
మీ అతన్ని కూడా ఫైర్ చేసి పోలీసులకి రిపోర్ట్ చేసి యాన్ లీ సాంగ్ కి క్లోజ్ అయ్యి ఈ మ్యాటర్ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మన మ్యాట్రా ఏంటది అని ఏం తెలియని వెళ్ళిపోయేలాగా అడుగుతుంది. అతను ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కొని అఫ్ కోర్స్ పెళ్లి మ్యాటర్ బేబీ అని అంటే ఆమె ఈ రోజు నేను ప్రాబ్లం లో ఉన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసావు, దానికి చాలా థ్యాంక్స్, కానీ పెళ్లి మాత్రం జరగదు అని అంటే అతను ఎందుకు అయిన వలన నువ్వు ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నావా, అతనితో బ్రేకప్ చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని కోపంగా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఆమె అతన్ని దూరంగా తోసేసి నేనేం రిగ్రెట్ అవ్వట్లేదు అని ఇన్కి బ్రేకప్ మెసేజ్ చేసి అతనికి చూపిస్తుంది. అది చూడడంతో మనోడు సడన్ గా ఆమెను హక్ చేసుకొని సరే ఇప్పుడు మనం పెళ్లి చేసేసుకోవచ్చు అని అంటే ఆమె దూరంగా జరుగుతూ అసలు నాకు నువ్వెవరో పూర్తిగా తెలియనే లేదు, ఎలా పెళ్లి చేసుకోను అని అంటే యాన్ ఆ నైట్ మనం చాలా క్లోజ్ అయ్యాం కదా బేబీ, ఆ రోజు మన ఇద్దరి బాడీస్ కలిసాయి, ఆ మాత్రం పరిచయం సరిపోదా అని ఆమె ఫేస్ చూసి ఇమ్మీడియట్ గా నుదిటిపై కిస్ చేసి కోప్పడుకు బేబీ, నీకు నా గురించి ఏమేం తెలుసుకోవాలో నాకు తెలుసులే అని చిటికేస్తాడు. ఒక లాయర్ లోపలికొచ్చి బయోడేటా మొత్తం చెప్తాడు. మిస్టర్ యాన్ హైట్ 6 feet 2 inches, అతనికి ఇంకా పెళ్లి కాలేదు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవు, చాలా హెల్దీ బాడీ, ఇదిగోండి బాస్ మెడికల్ రిపోర్ట్. అండ్ మిస్టర్ యాన్ కి 28 ఫారెన్ లాంగ్వేజెస్ వచ్చు, అంతేకాదు ఫెన్సింగ్, టేక్వాండో, షూటింగ్ లాంటి స్పోర్ట్స్ లో కూడా బాస్ కి గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఇక బిజినెస్ విషయానికి వస్తే యాన్ గ్రూప్ కి ప్రెసిడెంట్ మాత్రమే కాదు, యాన్ ఫ్యామిలీ హెడ్ కూడా. ఈ సిటీలోనే 80% కంపెనీస్ ఆయన పేరిటే ఉన్నాయి, ఈవెన్ అబ్రాడ్ లో కూడా బిజినెస్ నడుస్తుంది. అండ్ అంతేకాదు బాస్ తన 8 కంపెనీస్ ఆల్రెడీ మీ పేరు మీద రాసేశారు అని చెప్తాడు. ఈ బాస్ తోప్ తురుమ్ ఖాన్ కాదు, వాడి మామ్ హస్బెండ్. ఇదంతా విన్న లీ సాంగ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు యాన్ ఇప్పుడు నా గురించి అంతా తెలుసుకున్నావు కదా, పద సీక్రెట్ గా సివిల్ బ్యూరోకి వెళ్లి పెళ్లి చేసేసుకుందాం అని అంటే ఆమె కోపంగా ఆ పేపర్స్ అన్నిటి టేబుల్ పై పడేసి నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నీ నుంచి నాకేది వద్దు అని ఇంకా ముందుకేస్తుంటే అసిస్టెంట్ అది చూసి మనసులో వామ్మో ఈమె పెద్ద విశ్వాస ఘాతకురాల్లాగా ఉందే అని గొనుగుతూ ఉంటే యాన్ రేయ్ మిస్సెస్ యాన్ డిస్రెస్పెక్టివ్ గా బిహేవ్ చేయకు అని వార్నింగ్ ఇచ్చి లీ సాంగ్ తో నేను నా సర్వస్వం నీ ముందుంచాను కానీ నన్నెందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని ఆమె నెత్తి తన భుజంపై వేసుకుంటాడు. ఆమె ఏం చేస్తున్నావు నన్ను వదులు అని అరిచినా కూడా వినకుండా ఆమె తన విల్లాకి తీసుకెళ్లి బెడ్ పై పడేస్తాడు. ఆమె లేచి పారిపోబోతుంటే మళ్ళీ ఆమెను కిందకి తోసి ఆమె పైకొస్తాడు. ఆమె వెనక్కి జరుగుతుంటే కాలు పట్టుకొని లాగి ముఖం పట్టుకొని పారిపోవడానికి ట్రై చేస్తున్నావా అని అంటే ఆమె పొరపాటున నీకు ముక్కు ముఖం తెలియని పర్సన్ తో 1 night స్టాండ్ అయ్యి ఆ పర్సన్ నీ వెనకాల పడి వేధిస్తుంటే నువ్వేం చేస్తావు పారిపోకుండా అని అంటే అతను నేనైతే పారిపోను బేబీ, పైగా ఆమెతో కలిసి ఇంకా చాలా సార్లు పడుకోవడానికి ట్రై చేస్తాను అని ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె ఆపుతున్నా వినకుండా బలవంతంగా చేస్తూ ఆమె చేతుల్ని పైకి నొక్కి పడతాడు. ఏం చేయలేక ఎనర్జీ మొత్తం కోల్పోయి సరే నన్నేదో కుక్క కరుస్తుంది అనుకొని నేను సైలెంట్ గా ఉంటానులే అని అండంతో అతను అంటే నేను నిన్ను ఫోర్స్ చేస్తున్నాను అనుకుంటున్నావా అని అడిగితే ఆమె మరి ఇదంతా ఫోర్స్ చేయడం కాకపోతే ఏంటి, ఎందుకు తీసుకొచ్చావు నన్ను ఇక్కడికి అని అంటే అతను ఫీలింగ్స్ పెంచుకోవడానికి, కనీసం పడుకుంటేనే ఫీలింగ్స్ వస్తాయని విన్నాను కానీ నేను నీలాంటి వాడిని కాదు నేను ఫోర్స్ చేయడానికి అని అంటాడు. ఇంతలో అసిస్టెంట్ ఏదో చెప్పడానికి లోపలికి వచ్చి వీళ్ళ పొజిషన్ చూసి కళ్ళు మూసుకుని తలుపేసి బాస్ డిన్నర్ రెడీగా ఉంది అని చెప్తాడు. యాన్ లేచి లీసాంగ్ కి చెయ్యి అందిస్తాడా కానీ ఆమె అతని చెయ్యి పట్టుకోకుండా వెళ్లిపోతుంది యాటిట్యూడ్ చూపించి. తీరే టేబుల్ దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ చాలా డిషెస్ ఉంటాయి, ఇన్ని డిషెస్ మన ఇద్దరి కోసమేనా అని అంటే అతను నాకు నీకేం ఇష్టమో తెలియదు కదా అందుకే అన్ని చేయించాను, చూడు నువ్వెంత సన్న పడిపోయావో అందుకే ఇక నుంచి బాగా తినాలి అని అంటాడు. దానికి ఆమె మనసులో అనుకుంటుంది నన్ను ఇంత కష్టపడి ఇంటికి తీసుకొచ్చి నాపై ఫోర్స్ చేయడానికి బదులు నాకు ఫుడ్ పెడుతున్నాడు, మేబీ ఇతను మంచివాడేమో అని అనుకుంటుంది. మేడం గారి మనసు కరిగిపోతున్నట్టుంది. అంతలోనే అతనికి గ్రాండ్ పా కాల్ చేసి రే లాస్ట్ టైం ఎవరో సీక్రెట్ లవరు గాడిది గుడ్డు అన్నావు కదా ఆమెతో ఎలా నడుస్తోంది, కనీసం ప్రమోషన్ అయినా దొరికిందా లేదా అని అడిగితే అసిస్టెంట్ అది విని నవ్వు ఆపుకోలేకపోతాడు. బాస్ పరిస్థితి ఇంకా దారుణంగా అయింది కదా అందుకే. అది విన్న లీసాంగ్ కూడా ఏం మాట్లాడలేక సైలెంట్ గా ఉంటుంది. యానేమో ఏం చేయను తాతయ్య ఆమె మా మధ్య ఫీలింగ్స్ లేవంటోంది అని చెప్తే గ్రాండ్ పా కోపంగా ఓ పిచ్చోడా 2-3 సార్లు ఇంటికి తీసుకెళ్ళు, ఆమెతో కలిసి చాలా సార్లు పడుకోవడానికి ప్లాన్ చేయి, అప్పుడు చూద్దాం ఫీలింగ్స్ ఎలా రావో, వచ్చే వరకు పడుకుంటూనే ఉండు, నీకిన్ని మజిల్స్ ఉన్నాయి కదరా వాటిని వేస్ట్ ఎందుకు చేస్తున్నావు అని తిట్టగానే అది విన్న లీసాంగ్ కి దగ్గు వస్తుంది. యాన్ హ్యాండ్ కి తీసి అమ్మకిస్తాడు. గ్రాండ్ పా రేయ్ ఇదే మంచి ఛాన్స్, సరిగ్గా ఛాన్స్ కొట్టు, లేకపోతే లేట్ అయిపోయి ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, నీకు ఛాన్స్ కూడా దొరకదు ఎందుకంటే అప్పటికే ముసలోడు అయిపోయి చేస్తావు కదా అని చెప్పడంతో అతను ఇమ్మీడియట్ గా కాల్ కట్ చేసి భయపడుకు నేను చాలా పద్ధతి గలవాణ్ణి, మా తాత చెప్పినట్టు రఫ్ గా బిహేవ్ చేయను అని అంటాడు. రాత్రికి లీసాంగ్ నేను నిజంగా ఇక్కడే పడుకోవాలా అని అడుగుతుంది. అతను మరి కాకపోతే ఏంటి మన మధ్య ఫీలింగ్స్ ఎలా వస్తాయి, మన పెళ్లి ఎలా జరుగుతుంది అని అంటే ఆమె కానీ నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పగానే అతను ఆమె లాగి తనపై పడేసుకుని హగ్ చేసుకుంటాడు.
నేను నీకేం చేయకూడదని నువ్వు నిజంగా అనుకుంటే సైలెంట్ గా పడుకో, నా కోపం వచ్చేలా మాట్లాడుకో అనంటే ఆమె ముఖం తిప్పుకుంటుంది. మనోడు ఆమెను వెనక నుండి ప్రేమగా హక్ చేసుకుంటాడు. ఇంకో పక్క ఈ సార్ గారు తాగుతుంటాడు. బ్రేకప్ చెప్పేసింది కదా, సో బాధతో నేను లీ సాంగ్ తో అంత బాగా బిహేవ్ చేసినా అది నాకు బ్రేకప్ చెప్పేసింది, పైగా బ్లాక్ కూడా చేసింది, అందుకే రేపు వెళ్ళి మళ్ళీ నచ్చ చెప్తాను అని అనుకుంటాడు. ఇంతలో లింకి కాల్ వస్తుంది. ఆమె కోపంగా లీ సాంగ్ ని కంపెనీ నుండి తీసేశారా, పైగా తను బాస్ అయిపోయిందా అని అడుగుతుంటే మేనేజర్ బాస్ కాదు మిస్సెస్ యాన్ అయిపోయింది అని చెప్తే లింక్ కోపంతో అసలు అలా జరగడానికి వీల్లేదు, ఆమెకు అసలు యాన్ తెలియనే తెలీదు అని ఎవరికో కాల్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యాన్ లేచి చూసేసరికి లీ సాంగ్ కనిపించదు. ఇది ఎక్కడికి పారిపోయింది అని అడిగితే అసిస్టెంట్ చెప్తాడు, మేడం కి వాళ్ళ విలేజ్ నుంచి కాల్ వచ్చింది బాస్, మేబీ వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది అంటే. యాన్ ఇంటికి వెళ్తుందా, అయితే మంచిదేలే, నువ్వు గిఫ్ట్స్ రెడీ చెయ్యి, నేను పెళ్లి ప్రపోజల్ తో వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటాడు. కట్ చేస్తే లీ సాంగ్ మామ్ డాడ్ కి దెబ్బ తగిలిందని అబద్ధం చెప్పి ఆమెను ఇంటికి పిలిపిస్తుంది. కానీ వాళ్ళు మాత్రం ఎవడో ముసలోడికిచ్చి బలవంతంగా పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తారు. పైగా ఆమె తమ్ముడు త్వరగా వీడికి మంచి మంచి పిల్లల్ని కాను, అప్పుడే మాకు ఎక్కువ డబ్బు దొరుకుతుంది అని అంటాడు. కనిక్కరం కూడా లేకుండా. పాపం లీ సాంగ్ ఏడుస్తూ డబ్బు కోసం నన్ను నమ్మేస్తున్నారా, నేను మీ కూతుర్ని కాదా అని అడిగితే వాళ్ళు మా కూతురువే, అందుకే కదా రుణం తీర్చుకోవాలి అని అంటారు. ఈ మధ్యలోనే ఆ వెధవ ఈమెతో పాపం చిల్లర బిహేవ్ చేస్తుంటే లీ సాంగ్ వాడిని దవడి మీద ఒకటి పీకుతుంది. దాంతో వాడు రివర్స్ లో ఆమెను కొడతాడు. అప్పుడు కన్న తల్లిదండ్రులే తోడబుట్టినోళ్లే ఈమెను గట్టిగా పట్టుకోవడంతో వాడు ఈమెపై బలవంతం చేయడానికి ట్రై చేస్తుంటాడు. దాని వల్ల నాన్న వీడియో తీస్తుంటాడు. చెత్త ఫ్యామిలీ, చెత్త మనుషులు. ఈ సౌండ్స్ కి బయట విలేజర్స్ అందరూ గుమ్మికూడి చీ ఈ సాంగ్ ఫ్యామిలీ ఎంత నీచమైందో, పాపం లీ సాంగ్ తో ఎలా చేస్తున్నారు అని మాట్లాడుకుంటారు గాని చేతల్లో ఏం చూపిరు. అంతలోనే అక్కడికి ఒక లగ్జరీ కార్ రావడంతో విలేజర్స్ షాక్ అవుతారు. కార్ లో నుంచి బాడీ గార్డ్స్ దిగి లైన్ లో నిలబడితే అందరూ వామ్మో ఎవరో బిగ్ షాట్ వచ్చినట్టున్నారు అని అనుకుంటుంటే యాన్ దిగుతాడు. లీ సాంగ్ ఇల్లు ఎక్కడా అని విలేజర్స్ ని అడిగితే ఒకతను త్వరగా వెళ్లి ఆమెని కాపాడండి అని చెప్తున్నప్పుడే లోపల నుంచి లీ సాంగ్ అరుపులు విని పాపం అతను పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వాడిని ఒక దెబ్బ కొట్టి తొక్కి బట్టి నారదీస్తాడు. లీ సాంగ్ బాగా భయపడిపోయి ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళ డాడీ ఎవరు మీరు మా ఇంట్లోకి వచ్చారు అని అరుస్తాడు. కానీ యాన్ మాత్రం లీ సాంగ్ తో బేబీ భయపడుకు, నేను నిన్నేం చేయను అని అంటే లీ సాంగ్ బాధతో వీళ్ళు డబ్బు కోసం నన్ను బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు అని చెప్తే వాళ్ళమ్మ అందుకేనా పెళ్ళొద్దంటున్నావు, వీడితో బయట తిరుగుతున్నావా అని నిందిస్తుంది. విలేజర్స్ ఏమో అతను లగ్జరీ కార్స్ లో వచ్చారు అని మాట్లాడుకుంటుంటే అది విన్న వాళ్ళు మాకేం తెలుసు ఈ కార్ రియలో ఫేకో అని అంటే అసిస్టెంట్ ముందుకొచ్చి బాస్ పెళ్లి సంబంధం తీసుకొచ్చారు అని చిటికేయగానే బాడీ గార్డ్స్ అందరు సూట్ కేసు ఓపెన్ చేస్తారు. అవి చూసి వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోయి వామ్మో వాయో మేము కోటీశ్వరులం అయిపోయాము, డబ్బులే డబ్బులు అని అనుకుంటారు. ఈ తమ్ముడు గారు ముందుకొచ్చి ఇప్పటి నుంచి నువ్వే నా బావవి అని అంటే యాన్ మాత్రం ఇదంతా మీదే, కానీ ఇప్పటి నుంచి లీ సాంగ్ నా వైఫ్, ఇకపై ఆమె గురించి ఆలోచించడం కూడా మానేయండి అని బాడీ గార్డ్స్ తో ఆ గిఫ్ట్స్ అన్ని తిరిగి తీసుకెళ్లమంటాడు. అంతలో వాళ్ళ అమ్మ కూతురుతో అమ్మ లీ సాంగ్ నువ్వు బాగా బలిసిలోని వెతుకుతున్నావని మాకు ముందే చెప్పాలి కదా, అప్పుడు ఆ ముసలోడితో పెళ్ళెందుకు జరిపిస్తాం అని అంటే లీ సాంగ్ కి మండి ఇప్పుడు గుర్తుకొచ్చానా కూతుర్నని, ఇందాకదాకా ఆ మృగంతో కలిసి నన్ను వేధించారు కదా అని అంటే వాళ్ళు ఇదంతా నీ మంచి కోసమే చేశాం, నిన్ను పెంచి పెద్ద చేశాం కదా అని అంటే లీ సాంగ్ తొక్కలో పెంచడం. ఆ పక్కింటి బామ్మ గనక ఆ రోజు నన్ను కాపాడకపోయి ఉంటే నన్ను ప్రాణాలతో కూడా ఉంచేవాళ్ళు కారు, పర్లేదు మీకు నాపై ప్రేమ లేనప్పుడు నాకు మీపై ప్రేమ లేదు, ఇప్పటి నుంచి మీరెవరో నేనెవరో అని అంటే వాళ్ళు కోపంగా ఏంటే నోరు లెగుస్తుంది, ఎంత ధైర్యం నీకు అని అరుస్తూనే మనసులో ఇంత డబ్బులున్న అల్లుణ్ణి ఆ డబ్బుల్ని మనం వదులుకోకూడదు అని ప్లాన్ చేసుకుని అమ్మ లీ సాంగ్ మనం ఫ్యామిలీ కదమ్మా అని అంటే వాళ్ళ తమ్ముడు అక్క నాకు కూడా నీతో బంధం పెంచుకోవాలని లేదు, బావ నాకు చాలా కాస్ట్లీ థింగ్స్ కొనిస్తాడు, నీతో ఉంటే నేనొక అడక్క తినేటోన్ని అని అన్నట్టు అంటాడు. లీ సాంగ్ కి మండి చీ మీరెంత చెత్త వెదవలు అని అంటే యాన్ బేబీ ఈ మృగాలపై టైం వేస్ట్ చేయకు, నా లాయర్ వచ్చి అంతా చూసుకుంటాడు అని అసిస్టెంట్ కి నా వైఫ్ తో రిలేషన్ కట్ చేసుకోవడానికి వీళ్ళు సైన్ చేయకపోతే ఎలా ఒప్పించాలో నీకు తెలుసు కదా అని అంటాడు. అసిస్టెంట్ పిడికిలు బిగించి బాగా తెలుసు బాస్ అంటున్నప్పుడే ఒక విలేజర్ పరిగెత్తుకొచ్చి మీ బామ్మ స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పడంతో ఆమె ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. ఆమె లైఫ్ రిస్క్ లో ఉండడంతో సర్జరీ ఇంపార్టెంట్ అని చెప్తారు డాక్టర్. లీ సాంగ్ భయంతో కింద పడిపోతుంటే యాన్ పట్టుకొని ఇమ్మీడియట్ గా ఆమెకి బెస్ట్ డాక్టర్ తో సర్జరీకి ఏర్పాట్లు చేయమని ఆర్డర్ ఇస్తాడు. ఆమె ఏడుస్తూ చిన్నప్పుడు మా పేరెంట్స్ నన్ను కొడుతుంటే మా బామ్మే నన్ను కాపాడింది, వాళ్ళు నాకు ఫుడ్ కూడా పెట్టకపోయేవాళ్ళు, ఆమె నాకు అన్నం తినిపించేది, చలికాలంలో నన్ను ఇంట్లో నుంచి తోసేస్తే ఏది ఏమైనా సరే నేను ఆమెను కాపాడుకోవాలి, బట్ నువ్వేం వరీ అవ్వకు, ఆమె మెడికల్ బిల్స్ మనీ మొత్తం నేను పే చేస్తాను అని అంటే అతను పేమెంట్ చేసి మనీ ప్రాబ్లం కాదు అని అంటాడు. ఆమె షాక్ అయ్యి అక్కడ సున్నాలు లెక్కేస్తూ ఏంటి నువ్వు నాకు 1 బిలియన్ ట్రాన్స్ఫర్ చేసావా
అని అడిగితే అతను ఇమ్మీడియట్ గా ఆమె నడుము పట్టుకొని, నేను నీతో ఉన్నంత వరకు నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు బేబీ, నా మనీ అంతా నీదే, వరి అవ్వకు, అంతా సెట్ చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత అతను అసిస్టెంట్ అడుగుతాడు, డాక్టర్స్ వచ్చారా అని అంటే అసిస్టెంట్, వచ్చారు బాస్, కానీ ఆ ఇన్ కూడా వచ్చాడు అని చెప్పడంతో మనోడు చాలా కోపంగా చూస్తాడు. అతని మనసులో ఇక రక్త చరిత్రే అనుకుంటాడు. ఈయనొచ్చి, నాకు తెలుసు లీసాంగ్, నీకు గ్రాండ్మ చాలా ఇంపార్టెంట్ అని, నేను మంచి డాక్టర్స్ తో ట్రీట్మెంట్ చేయిస్తాను అని అంటే అతన్ని పక్కకు జరిపి, నువ్వు ఇంటికెళ్ళు, మనకు ఆల్రెడీ బ్రేకప్ అయింది అని అంటుంది. ఇన్నేమో సడన్ గా ఏమైంది, పైగా నన్ను బ్లాక్ కూడా చేసావు, అసలు ఏమైందో చెప్పు అని అంటే ఆమె ఏదో చెప్పబోయే లోపే యాన్ డోర్ తీసి అక్కడికి వస్తాడు. వీళ్ళిద్దరూ చేయి పట్టుకొని ఉండడం చూసి గుర్రు గుర్రుమని చూస్తుంటాడు. లీసాంగ్ వెంటనే చెయ్యి వదిలేస్తుంది. దానికి ఆమెచ్చి, నేనెందుకు వదిలేశాను, ఏదో చీట్ చేస్తూ దొరికిపోయినట్లు ఫీల్ అవుతున్నాను పైగా అని అనుకుంటుంది. యాన్ సీరియస్ గా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే, ఈమె ఏ కారణం చెప్పకుండా నాతో బ్రేకప్ చెప్తుంది అంకుల్, నా ఫ్రెండ్ ఈమెను హాస్పిటల్ లో చూసి చెప్తే నేను ఇక్కడికి వచ్చాను అని అంటే యాన్ అమ్మయ్య అని ఊపిరి పిలుచుకుంటాడు. మంచిదైంది లీసాంగ్ అతనికి కాల్ చేసి పిలవలేదు అని అనుకుంటాడు మనసులో. అంకుల్, కానీ మీరిక్కడేం చేస్తున్నారు అని అనుమానంగా చూస్తే యాన్ నిజం చెప్పబోతుంటాడు. బట్ లీసాంగ్ ఆపి అతనికి ఒక వాటర్ బాటిల్ చేతిలో పెట్టి, మిస్టర్ యాన్, వాట్ ఏ కోఇన్సిడెన్స్ అని అంటుంది. అసిస్టెంట్ ఇది చూసి షాక్ అయ్యి, వామ్మో, మ్యాటర్ హీట్ ఎక్కిపోతుంది, ఫైటింగ్ కి రెడీ అవ్వాలి మేమంతా అనుకుంటుంటే యాన్, కోఇన్సిడెన్సే అని బాటిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అసిస్టెంట్ షాక్, ఏంటి బాస్ గారు గొడవ పడకుండా వెళ్ళిపోతున్నారా అనుకుంటూ వెనకాల వెళ్లి, బాసు ఏంటా ఫేస్, పైగా ఎందుకలా వచ్చేసారు అని అడిగితే మనోడు మాత్రం సిగ్గుపడుతూ, రేయ్, ఆమె ఫస్ట్ టైం నన్ను అంకుల్ అనకుండా యాన్ అని పిలిచిందిరా, అది పక్కా కప్పుల్లా సౌండ్ చేస్తుంది కదా అని అంటే అసిస్టెంట్ మైండ్ బ్లాక్ అయిపోయి, బాస్ నిజంగానే ప్రేమలో పిచ్చోడైపోయాడు అనుకుంటాడు. వాళ్ళిద్దరు బయటికి రాగానే యాన్ ఇంకా అసిస్టెంట్ చాటుగా దాక్కుంటారు. అప్పుడు లీసాంగ్ ఎంతో, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి అని అంటే అతను చేయి పట్టుకొని, నాకు బ్రేకప్ వద్దంటే వద్దు అని అంటాడు. కానీ లీసాంగ్ అతన్ని బయటికి నెట్టేసి లోపల నుంచి డోర్ లాక్ చేస్తుంది. ఈయన బయట నుండి, నేను గివ్ అప్ ఇవ్వను, నీ గ్రాండ్ మా కోసం మంచి డాక్టర్స్ ని తీసుకొస్తాను అని అరిచి మరి వెళ్ళిపోతాడు. అసిస్టెంట్, బాస్ ఇదంతా చూస్తుంటే మీకు కోపం రావట్లేదా అని అడిగితే యాన్, అతన్ని కనీసం బయటికి తోసేసింది కదరా, అది కూడా ఖాళీ చేతులతో, కానీ నాకు మాత్రం బాటిల్ ఇచ్చి పంపించింది, దీన్ని బట్టి చూస్తే తను నన్ను ప్రేమిస్తోందని ప్రూవ్ అయిందిరా అని ఒకటే మురిసిపోతాడు పిచ్చి బొప్పిగాడు. అసిస్టెంట్ మనసులో, అంతేలే, ఈ షార్ట్ డ్రామాలలో లాజిక్లు వెతకడం వేస్ట్, ఓన్లీ మ్యాజిక్ లు జరుగుతుంటాయి అని అనుకుంటాడు. ఆ తర్వాత గ్రాండ్మా సర్జరీ సక్సెస్ అవుతుంది. కానీ ఇన్ లీసాంగ్ తో ఉండడం చూసి యాన్ కి మాత్రం కోపం వస్తుంది. అసిస్టెంట్ తో, ఈ ఇన్ జియావికి బాగా క్లోజ్, వీళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అయ్యుండరు బాస్. ఆ మాట విన్న లీసాంగ్ ఫుల్ హ్యాపీగా ఉండడంతో ఆ మూమెంట్ లో పక్కన ఇన్ ఉండడంతో దూరం నుంచి మనోడికి మండిపోతుంటుంది. అందుకే ప్లాన్ వేసి అసిస్టెంట్ తో, రేయ్, లాస్ట్ టైం నువ్వు చెప్పావు కదా ఇన్ జియావికి బాగా క్లోజ్ అని, వాళ్ళిద్దరి మీద ఆరాతి అని అంటాడు. ఇంకో పక్క ఈ జియావి మేడం గారు కోపంతో రగిలిపోతూ, ఆ ఇన్న లీసాంగ్ తో హాస్పిటల్ కి వెళ్ళాడా అని వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది. నువ్వు లీసాంగ్ ని ఆ ముసలోడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నావు కదా అని అంటే ఆమె, మేమంతా అరేంజ్ చేశాం, కానీ ఆ యాన్ అనే ఒక అల్ట్రా రిచ్ పర్సన్ వచ్చాడు, లీసాంగ్ తన వైఫ్ అని మమ్మల్ని కొట్టి ఆమెను తీసుకెళ్లి పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేయించాడు అని అంటే ఆమె, అస్సలు ఛాన్సే లేదు, అతను సిటీలోని రిచెస్ట్ మ్యాన్, అతనికి ఈమెతో సంబంధం ఏంటి, మీరు తప్పు వినే ఉంటారు, ఇప్పుడు ఆ లీసాంగ్ కి పెళ్లి చేయడానికి వేరే ఎవరినైనా వెతకండి అని అంటే వాళ్ళమ్మ, కానీ మాకు ఆ యాన్ అంటే భయం వేస్తుంది అని అంటే జియావి, భూ ఫ్యామిలీ యాన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఒకవేళ లీసాంగ్ కి నిజంగానే యాన్ ఫ్యామిలీతో పెళ్ళైతే మన గుట్టు రట్టు అవుతుంది అని వెంటనే ఇన్ని కలవడానికి హాస్పిటల్ కి పరిగెడుతుంది. హాస్పిటల్ అతన్ని టచ్ చేస్తూ, నిన్ను బాగా మిస్ అయ్యాను అని అంటే అతను లోపలికి లాగి, పిచ్చిదానా, ఇక్కడ లీసాంగ్ కూడా ఉంది, చూస్తే ఏమవుతుంది అని అంటే ఆమెకేం తెలియదులే బేబీ, కానీ నిజంగా ఈ రోజులో నేను చాలా మిస్ అయ్యాను, నువ్వు మిస్ అవ్వట్లేదా అని అంటే నేను కూడా మిస్ అయ్యాను అని ఇద్దరు ఒకటే గానిస్తారు. జియావి ఇక్కడే గానిద్దావా అని అంటే ఎంత ఫ్లర్ట్ వి నువ్వు అని ఆమెతో రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. ఆ సౌండ్ విని లీసాంగ్ డోర్ తీసి చూస్తే షాక్ అవుతుంది. ఇన్నేమో నన్ను ఎలా హ్యాపీగా ఉంచాలో నీకు బాగా తెలుసు అని అంటే ఆమె, మనం ఎంత కాలం నుంచి కలిసి ఉంటున్నాం, నాకు తెలియకుండా ఉంటుందా, నేను ఆ లీసాంగ్ కంటే బెటర్ కదా అని అంటే, నువ్వు ఇందులో ఎక్స్పర్ట్ వి బేబీ, ఆ రోజు లీసాంగ్ దగ్గరికి రాకపోవడానికి కారణం నీ బాడీలో మునిగిపోవడమే అని అనడంతో ఆ మాట విన్న ఈమె మైండ్ ఆబ్వియస్లీ బ్లాక్ అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారా అని వెనక్కి తగ్గబోతుంటే యాన్ వెనక నుండి పట్టుకుంటాడు. ఏంటి ఇక్కడ పార్టీ నడుస్తుందా అని అంటే లీసాంగ్, ఏం పార్టీ అని అడిగితే అతను, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడల్లా పార్టీయేగా, పెళ్లికి ముందే నీ బాయ్ ఫ్రెండ్ చీటింగ్ దొరికిపోయింది, ఈ విషయానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా బేబీ, సో పార్టీ చేసుకోవాల్సిందే అని అంటే లీసాంగ్, ఇప్పుడు నాకు ఆ టైం లేదు అని వెళ్ళబోతుంటే అతను లాగి, మరి నువ్వు రివెంజ్ తీసుకోవాలనుకోవట్లేదా అని అడిగితే ఆమె, నేను
నేను ఎవరిపైన డిపెండ్ అవ్వలేను. ఇప్పుడు నాకు ఫ్యామిలీ కూడా లేదు, ఎలా తీర్చుకోను అని అంటే అతని తల నిమురుతూ, నన్ను పెళ్లి చేసుకో, నా మిసెస్ అయిపో, అప్పుడు ఆ ఇంటి లిటిల్ ఆంటీ అయిపోతావు కదా, అతని కంటే పెద్ద పొజిషన్ లో ఉండి నీకు నచ్చినట్లు బుద్ధి చెప్పు అని అంటే ఆమె, నాకు నువ్వంటేనే ఇష్టం లేదు, నీ రివెంజ్ కోసం నేను టూల్ లా కాదు, ఇంకెలా మారడానికైనా రెడీ, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పు చాలు, ఎవరినైనా లేపడానికి నీ ఆయుధంగా మారుతాను, ఒకవేళ పోలీస్ వస్తే నీ బదులుగా నేను జైలుకి వెళ్తాను అని అంటే ఆమె వద్దని వెళ్లిపోతుంటే, బాగా ఆలోచించుకో, నేను నీకోసం వెయిట్ చేస్తానంటాడు. కట్ చేస్తే లీసాంగ్ నైట్ ఫుడ్ తింటుంటే వాళ్ళ అమ్మ నుండి కాల్ వస్తుంది. ఎవడో పిచ్చోడుతూ పెళ్లి ఫిక్స్ చేసిందని చెప్తుంది ఎడ్డమొకంది. లీసాంగ్ మీరు ఇంకా మారలేదా, మీ ఎడ్డతనం పోకపోతే పోయి ఎర్రగడ్డలో జాయిన్ అవ్వండి అని అరుస్తుంటే, మామ్ నాకు జియావి చెప్పింది నీకు యాంతో బ్రేకప్ అయిపోయిందని అని అంటే లీసాంగ్, సొంత కూతుర్ని వదిలేసి బయటి వాళ్ళ మాటలు నమ్ముతున్నారా అని కాల్ కట్ చేసి ఏడుస్తుంటే యాన్ ఆమెను ఉదరుస్తాడు. ఆమె అతని వైపు చూస్తుంటే అతను మోకాళ్ళపై కూర్చొని కన్నీళ్లు తుడిచి, దేని గురించి బేబీ అంత టెన్షన్ పడుతున్నావు, నాకు చెప్పు, ఇప్పుడే అందరి సంగతి తేల్చేసి తోటకూర కట్ట చేస్తాను అని అంటే ఆమె, నన్ను పెళ్లి చేసుకుంటానన్న ప్రపోజల్ ఇప్పటికి వ్యాలిడేనా అని అడుగుతుంది. అతను, అది లైఫ్ టైం అన్లిమిటెడ్ రీఛార్జ్ బేబీ, ఎప్పుడు వ్యాలిడే, నువ్వు ఓకే చెప్పు చాలు అని అండంతో ఆమె, నాకు ఓకే, పద పెళ్లి చేసుకుందాం అంటుంది. మనోడు చెయ్యి ముందుకు చెప్తే ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే అతను ఆమె చెయ్యి పట్టుకుని సివిల్ బ్యూరోకి తీసుకెళ్లబోతుంటే, ఇంత త్వరగానా, కానీ నేను ఐడి తెచ్చుకోలేదు. తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుని బయటికి రాగానే బాడీ గార్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి లైన్ లో నిలబడి పేపర్స్ మొత్తం పేల్చడంతో లీసాంగ్ దెబ్బకు భయపడుతుంది. దాంతో అతను ఆమెను హక్ చేసుకుంటాడు. మనోడికి ఛాన్స్ ఒక్కడు కావాలా ఆమెకు దగ్గర అవ్వనీకి. కానీ యాన్ మాత్రం అసిస్టెంట్ వెనకాల తన్ని పడేసి, రేయ్ నా పెళ్ళాన్ని భయపడతావా అని తిడుతుంటే అసిస్టెంట్, సారీ బాస్, మేడం ని మేకప్ ఇంకా హెయిర్ స్టైలింగ్ కోసం తీసుకెళ్దాం అని అంటే లీసాంగ్ అర్థం కాక, ఎందుకు అని అడిగితే అసిస్టెంట్, మీకు తెలీదా మేడం, బాస్ మీకోసం గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు అని చెప్తే ఆమె, కానీ నేను ఎప్పుడు ఇలాంటి పార్టీలకి వెళ్ళలేదు, నీ పరువు తీస్తానేమోనని భయంగా ఉంది, పైగా నువ్వు పబ్లిక్ లో అనౌన్స్ చేసినప్పుడు నేను ఒక విలేజర్ ని అని తెలిస్తే అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు అని అంటే యాన్, ఎగతాళి చేస్తే ఏమవుతుంది, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మనుషులు కాదా, పైగా వాళ్ళు స్ట్రాంగ్, కైండ్ అండ్ క్యాపబుల్ గా ఉంటారు, వీళ్ళకన్నా చాలా బెటర్ అని బాడీ గార్డ్స్ తో, రేయ్ పార్టీలో ఎవరైనా నా వైఫ్ గురించి మాట్లాడితే వాళ్ళ నాలిక కోసేస్తాను, తన పైన గాసిప్ పెట్ట జరగనే జరగకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత పార్టీలో జియావి వచ్చి ఇంతో తెగ ఫ్లర్ట్ చేస్తూ ఉంటే, ఇన్ ఒకవేళ లీసాంగ్ చూస్తే ఎలా ఉంటుంది, వదిలే నన్ను అని అంటుంటే ఆమె, టెన్షన్ పడకు, అదొక పల్లెటూరుది, ఈ పార్టీకి వచ్చే అర్హత లేదు అని అంటే ఇన్, సరే ఈ రోజు అంకుల్ తన వైఫ్ ని పరిచయం చేస్తారు, వాళ్ళని అప్సెట్ చేయకు అని అంటున్నప్పుడే యాన్ లీసాంగ్ తో కలిసి ఎంట్రీ ఇవ్వగానే వీళ్ళిద్దరి దిమ్మ తిరిగిపోతుంది. జనాలేమో ఆమె అందాన్ని చూసి చాలా పొగుడుకుంటూ ఉంటే ఇన్ లీసాంగ్ ని చూసి, నువ్వు మా అంకుల్ తో ఏం చేస్తున్నావు అని ఆమెను తన వైపుకు లాక్కోబోతాడు. కానీ ఆమె చేయి విదిలించుకొని, నన్ను టచ్ చేయకు అని అంటే జియావి, నువ్వు లాంటి పల్లెటూరు దానికి ఇక్కడ వచ్చి ధైర్యం ఎలా వచ్చిందే, మిస్టర్ యాన్ కి వలేసి రిచ్ అవుదాం అనుకుంటున్నావా అని అరవడంతో జనాలు ఆమె గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఆబ్వియస్లీ ఎడ్డ జనాలు కదా, మాట్లాడుకుంటారు. యాన్ కూడా పట్టించుకోకుండా దాని జుట్టు పట్టుకొని వెనక్కి లాగి, ఏం మాట్లాడుతున్నావే, నా వైఫ్ నాతో క్లోజ్ గా ఉండాలనుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, మధ్యలో మొరగడానికి నువ్వు ఏ వీధి కుక్కవే అని తిడుతుంటే ఇన్, అంకుల్ మీరు జోక్ చేస్తున్నారు కదా, ఈమె నా గర్ల్ ఫ్రెండ్, మరి నీ పెళ్ళం ఎలా అవుతుంది అని అడిగితే యాన్ పార్టీ ముందు అందరికి గట్టిగా అనౌన్స్ చేస్తాడు, ఈమె నా వైఫ్ లీసాంగ్, మిస్సెస్ యాన్, ఈయనకి బ్రేకప్ చెప్పాక పెళ్లి చేసుకున్నాం, జాగ్రత్త, నోట్లో నుంచి నా భార్య గురించి గాసిప్ చేశారు, నాలుక కోసి మీ నోట్లోనే కుక్కుతా అని వార్నింగ్ ఇస్తే దాంతో అందరూ భయపడి నోర్లు మూసుకుంటారు. ఇన్, నా వెనకాల మీ ఇద్దరికి ఎఫ్ఐఆర్ నడుస్తుందా, అందుకే నాకు బ్రేకప్ చెప్పి మా అంకుల్ ని పడేసావా అని అరుస్తుంటే యాన్ కోపంతో వాడిని కొట్టబోతుంటే లీసాంగ్ ఆపుతుంది. ఇన్నేమో ఇంకా వాడిని ప్రొటెక్ట్ చేస్తున్నావా అని అంటే లీసాంగ్, ఇతన్ని ప్రొటెక్ట్ చేయలేదు, నోరు నాది కాబట్టి నిజం నేనే చెప్తాను అని అందరి ముందు, ఈ ఇన్ ఈ జియావితో కలిసి నన్ను చీట్ చేశాడు అని చెప్తే ఇన్ లీసాంగ్ చేపట్టుకొని, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను లీసాంగ్, ఈమె నన్ను కావాలని ట్రాప్ చేసింది అని సారీ అడుగుతుంటే లీసాంగ్ వాడి దవడ పగలగొట్టి, రేయ్ ఇప్పుడు నీ ఎఫ్ఐఆర్ హిస్టరీ మొత్తం బయట తీయమంటావా అని అరిస్తే ఇన్, నన్ను ఎంతైనా కొట్టు కానీ నాతో వచ్చేయి అని వేడుకుంటుంటే ఆమె చేయి విదిలించుకొని, ఆ రోజు నాకు మత్తు మంది ఇచ్చినప్పుడు నీకు కాల్ చేశాను, కానీ ఆ జియావితో ఎంజాయ్ చేస్తున్నావు కదా అని వాడి చెవులో, అందుకే ఆ రోజు నువ్వు రానందుకు నీ అంకుల్ తో పడుకున్నాను అని అంటుంది. యాన్ ఆమె నడుం పట్టుకుని దగ్గరకు లాక్కొని, ఆ నైట్ నుండి నేను నా వైఫ్ కి అడిక్ట్ అయిపోయాను రా అని అంటే లీసాంగ్ ఇంతో, ఏంటి అల్లుడు గారు ఎలా ఉన్నారు అని పని చేస్తుంది. అంతలోనే గ్రాండ్ పా సంతోషంగా వచ్చి, లీసాంగ్ నా కోడలు అని అనౌన్స్ చేస్తాడు. లీసాంగ్ ఏమో హలో గ్రాండ్ పా అంటే ఆయన, నన్ను గ్రాండ్ పా అంటావేంటమ్మా
డాడీ అని పిలు అని చిటిక వేయగానే బాడీ గార్డ్స్ ఫుల్ డబ్బులు జ్యువెలరీ అంతా తీసుకొచ్చి ఇదంతా నీదేనమ్మా, ఈ ముసలోడైన నా కొడుకుని పెళ్లి చేసుకున్నందుకు 10% షేర్స్ కూడా నీ పేరు మీద రాసేస్తున్నాను అని అంటే జనాలు షాక్. ఎందుకంటే యాన్ గ్రూప్ లో 10% షేర్స్ అంటే కోట్ల కోట్లట. అందుకే వామ్మో ఈ పిల్లకి ఎంత అదృష్టం వచ్చిందో అని అనుకుంటుంటే లీసాంగ్ వద్దు అని చెప్తుంది. గ్రాండ్ పా ఏమో ఏంటమ్మా వద్దంటావు, నువ్వు ఈ బెదవని పెళ్లి చేసుకున్నావు చూడు, అదే నాకు పెద్ద విషయం. వీడికి రిచ్ హార్డ్ హ్యాండ్సమ్ గడిద గుడ్డు కంకర పీస్ అని బిల్డప్ తప్ప దేనికి పనికిరాడు అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా నవ్వుతుంది. మీరిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలమ్మా అని విష్ చేస్తాడు. ఏం గ్రాండ్ పా, ఈమె నా గర్ల్ ఫ్రెండ్, అంకుల్ నా దగ్గర నుంచి దొంగలించాడు అని అంటే గ్రాండ్ పా నోరు మీరా చెత్త బెదవా, దేనికి పనికిరావు, అంత మంచి బంగారం లాంటి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోలేకపోతే వేరే వాడు వచ్చి తీసుకెళ్ళక నువ్వే పెట్టుకో అని అంటాడా ఏంటి అని తిడితే ఇన్ని ఏదో చెప్పబోతుంటే వాళ్ళ మామ్ డాడీ పట్టుకొని తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత పెళ్ళైంది కదా ఫస్ట్ నైట్ రాత్రి లీసాంగ్ బట్టలు మడత పెట్టుకుంటుంటే మనోడు వెనక నుండి వచ్చి ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ మిస్సెస్ యాన్, నిన్ను హౌస్ కీపర్ ని చేయడానికి నేను పెళ్లి చేసుకోలేదు అని అంటే ఆమె మరి ఏం చేయమంటావు అని బొప్పిలో అడిగితే తను ఆమె లిప్స్ ని టచ్ చేస్తూ ఈ రోజు మనకి పెళ్ళైంది కదా, సో ఈ నైట్ మన వెడ్డింగ్ నైట్ కదా అని ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆమె ఆపి నాకు ఇప్పుడు మూడ్ లేదు అని వెళ్ళిపోబోతుంటే అతను ఆమె చేయి పట్టుకొని లాగి మిస్సెస్ యాన్, రోజు రోజుకి నువ్వు చాలా నోటి అయిపోతున్నావు, ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఇస్తాను చూడు అని ఆమెను గట్టిగా పట్టుకొని కిస్ చేస్తూ ఉంటాడు. ఆమె అతన్ని నెడుతున్నా వినకుండా బెడ్ పైకి తోసేస్తాడు. పారిపోవడానికి ట్రై చేస్తే మళ్ళీ పట్టుకొని గట్టిగా కిస్ చేస్తాడు. లీసాంగ్ మనసులో అనుకుంటుంది ఇప్పుడు ఎలాగో పెళ్ళైపోయింది, ఇంకేం నెపంతో ఇతను ఆపలేను, ఏం చేయాలరా దేవుడా అని నెత్తి నోరు బాదుకున్నా కూడా మనోడు ఆగడు కదా, కిస్ చేస్తూ చేస్తూ ఉండి సడన్ గా ఎందుకు ఆగిపోతాడు. ఆమె నువ్వు ఆగిపోయావా అని అడిగితే అతను నేనెంత కిస్ చేస్తున్నా నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదు, అందుకే నిన్ను దేనికి ఎవరు ఫోర్స్ చేయకూడదు, ఈవెన్ నేను కూడా అని ప్రేమగా ఆమెను పడుకోబెడతాడు. ఆమె మరి నీ సంగతి ఏంటి అని అడుగుతుంది. ఎందుకంటే మనోడు ఇంతసేపు కిస్ చేసిన ప్రాసెస్ లో ఫిజికల్ రియాక్షన్ అయిపోయి ఉంటది, అందుకే కంట్రోల్ కాలేకపోతుంటే నేను వెళ్లి కోల్డ్ షవర్ తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్తాడు. ఆమె మనసులో ఇతను చాలా ఓవర్ బియరింగ్ పర్సన్, కానీ నా దగ్గరకు వచ్చేసరికి ఎంత పేషెన్స్ గా ఉంటున్నాడు, నా కోసం కంట్రోల్ చేసుకుంటున్నాడు, పైగా నన్ను రెస్పెక్ట్ చేస్తున్నాడు అని ఒకటే అనుకుంటుంది. పాపం మనోడు ఓవర్ బియరింగ్ కంట్రోలింగ్ అంట. నెక్స్ట్ డే మార్నింగ్ కిందికి రాగానే గ్రాండ్ పా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయించుంటాడు. లీసాంగ్ ఇన్ మామ్ డాడ్ ని చూసి హలో బ్రదర్, హలో సిస్టర్ ఇన్ లా అని విష్ చేస్తుంది. ఇన్ మామ్ మూతి ముడుచుకొని నా కొడుకు వదిలేసి నీ పల్లెటూరు పిల్ల ఇప్పుడు నా హోదాకి ఈక్వల్ అవ్వాలనుకుంటుందా అని అనుకుంటుంది బొప్పిది ఇన్ కోపంతో. ఛీ నువ్వు చాలా సిగ్గులేని దానివి అని అంటే యాన్ గట్టిగా ఏయ్ నీ ఆంటీతో పద్ధతిగా మాట్లాడు, నోరిప్పితే ఇంకోసారి కుట్టి పడేస్తాను, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ నుంచి బయట దొబ్బేయండి అని వార్నింగ్ ఇవ్వడంతో అందరు నోర్లు మూసుకుంటారు. అతను లీసాంగ్ కోసం చైర్ వెనక్కి జరిపి కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చుంటాడు. అప్పుడు ఇన్ మనసులో నా పైన నీకున్న ఫీలింగ్స్ అంత త్వరగా పోయాయంటే నేను నమ్మను అనుకుంటూ టేబుల్ పైన తన కాలితో లీసాంగ్ ని టచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె టెన్షన్ పడుతుంటే యాన్ ఏమైంది అని అడిగితే ఆమె ఏం లేదంటుంది. యాన్ ఆమెకి ఫుడ్ పెడుతుండే ఇన్ మనసులో అంటే నీకిప్పటికీ నాపై ఫీలింగ్స్ ఉన్నాయి, అంకుల్ కి తెలుస్తుందేమోనని భయపడుతున్నావు అనుకుంటూ ఆమె తినబోతుంటే మళ్ళీ టచ్ చేస్తాడు కాలితో. దాంతో లీసాంగ్ కావాలనే తన ఫోర్క్ కింద పడేసి దాన్ని తీసే నెపంతో ఆ ఫోర్క్ ని ఇన్ కాలుతో గట్టిగా గుచ్చేస్తుంది. వాడు నొప్పితో అరవగానే యాన్ ఏమైంది అని అడిగితే ఏం లేదు అని అంటాడు. ఆ తర్వాత ఆ పని మనిషి సూప్ లో ఏదో మెడిసిన్ కలపబోయి మనసు ఒప్పక దాన్ని పారేసి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. లీసాంగ్ వచ్చి ఆమెను పట్టుకోగానే ఆమె ఇన్నా కూతురి ప్రాణాలు తీస్తానని బెదిరించాడు మేడం, మీ ఫుడ్ లో మత్తు మందు కలపమన్నాడు, మార్నింగ్ మీరు నా ప్రాణాలు కాపాడారు కదా మేడం, నా మనసు ఒప్పుకోలేదు అని అంటే ఆమె పర్లేదు ఈ మందు కలిపై అని అంటుంది. ఆమె వద్దన్నా కూడా వాడి సంగతి నేను చూసుకుంటాను, ముందు నీ కూతురి ప్రాణాలు కాపాడుకో అని చెప్తుంది. డిన్నర్ టైమ్ లో గ్రాండ్ పా సూప్ అని చెప్పి ఇదే సూప్ ని తెప్పిస్తాడు. ఇన్ త్వరగా తాగు లేకపోతే చల్లారిపోతుంది అని తాగమంటే లీసాంగ్ అది తాగగానే ఇన్ నవ్వుకుంటాడు. కానీ అది తాగిన తర్వాత ఆమె కండిషన్ మెల్లగా ఖరాబ్ అవుతుంది. ఒళ్ళంతా చాలా హాట్ గా అనిపిస్తుంది. ఒక్కటే నీళ్లు తాగుతూ ఉంటే ఇన్ మనసులో అంకుల్ డిన్నర్ మీటింగ్ లో బిజీగా ఉన్నాడు, ఈ రోజు దీన్ని నాదాని చేసుకుంటాను అనుకుంటూ రూమ్ లోకి వస్తాడు. లీసాంగ్ కోపంతో రే నీ అంకుల్ రూమ్ లోకి రావడానికి నీకెంత ధైర్యం, ఆయనకు తెలిస్తే కాళ్ళు ఇరగొడతారు అని అంటే ఇన్ అంకుల్ ముసలాలతో మీటింగ్ లో ఉన్నారు, ఆయన రావడానికి చాలా టైం పడుతుంది, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటే ఆమె జాగ్రత్త నన్ను టచ్ చేసావో అని అంటుంటే ఇన్ మరెవరితో టచ్ చేయించుకుంటావు, మా అంకుల్ తోనా, మనం డేటింగ్ చేస్తున్నప్పుడు నన్ను కిస్ కూడా చేయనివ్వలేదు కదా నువ్వు అని చెప్తూ ఆమె పైకి రాబోతాడు. ఆమె గట్టిగా అరిస్తే వాడు ఏం లాభం లేదు బేబీ, పనులందరినీ ఇక్కడ నుంచి పంపించేశాను అని చిల్లరగా బిహేవ్ చేస్తుంటే ఆమె హెల్ప్ కోసం అరుస్తూనే ఉంది. ఎగ్జాక్ట్ టైం కి యాన్ కోపంతో ఇన్గా ని గాల్లోనే లేపి ఒక్క గుద్ది కింద పడేస్తాడు. లీసాంగ్ అతన్ని హక్ చేసుకుని ఫైనల్లీ నువ్వు వచ్చేసావు, నేను చాలా భయపడిపోయాను అని అంటూ మనసులో
ఇతను ఎంత డేంజరస్ అయినా ఇతని బాహుబంధంలో ఎంత సేఫ్ గా అనిపిస్తుందో అనుకుంటుంది. ఇన్ భయంతో అంకుల్ మీకు ముసలాళ్ళతో మీటింగ్ ఉంది కదా అని అంటే అతను రేయ్ నేను వెనక్కి రాకపోతే ఈ రోజు నీ నీచ బుద్ధి నాకు తెలిసేది కాదురా అని తంతాడు. యాక్చువల్ గా లీసాంగ్ ముందే అతనికి మెసేజ్ చేసి చెప్పేసి ఉంటుందన్నమాట. యానేమో వాడిపై కాలు పెట్టి తొక్కబోతుంటే ఈ లీసాంగ్ నన్ను ట్రాప్ చేయడానికి చూసింది అని అబద్ధం చెప్తాడు. వాళ్ళ మామ్ అవును ఇదే రాక్షసి నా కొడుకుని ట్రాప్ చేసి ఉంటుంది అని అంటే లీసాంగ్ నువ్వేమైనా గాడిదవా నాకు ఇన్ మీద అంత ఉంటే యాన్ ఎందుకు పెళ్లి చేసుకుంటాను అని అంటే వాళ్ళమ్మ ఎందుకు చేసుకోవే మిస్టర్ యాన్ నా కొడుకు కంటే బాగా ఉన్నాడు కదా అందుకే ఆయన పెళ్లి చేసుకున్నావు చేసుకుంది కాక నా కొడుకుని కూడా మర్చిపోలేకపోతున్నావు అని అంటే లీసాంగ్ ఛీ నీ చెత్త కొడుకు నాకు మత్తు మంది ఇచ్చాడు టైం కి నా హస్బెండ్ వచ్చి నన్ను కాపాడాడు అని చెప్తుందా. ఆమె హస్బెండ్ అని పిలిచినందుకే మనసులో మురిసిపోతూ ఉంటే అసిస్టెంట్ ఒరే బాస్ ఇది ప్రేమలో పిచ్చివాడయ్యే టైం కాదు అని గుర్తు చేస్తుంటే యాన్ తేరుకొని బేబీ వీళ్ళపై టైం వేస్ట్ చేయకు బేబీ ఫస్ట్ నువ్వు నన్ను హస్బెండ్ అని పిలిచావు మన పని మనం గాని చేయాలా అని అంటాడు. ఆ తర్వాత బాడీ గార్డ్స్ ఆ పని మనిషిని పట్టుకొస్తారు. ఆమె అందరి ముందు నిజం చెప్పేస్తుంది. యాన్ కూడా సీసీటీవీ ఫుటేజ్ చూపించడంతో వాడి నిజం మొత్తం బట్టబయలవుతుంది. గ్రాండ్ పా లాస్ట్ కి రిక్వెస్ట్ చేస్తాడు రేపు వదిలేరా వీళ్ళందరినీ ఫారెన్ పంపించేస్తాను అని అంటే ఇన్ వాళ్ళ అమ్మ మమ్మల్ని పంపించేస్తున్నారా మేం వెళ్ళం అని అంటే గ్రాండ్ పా వెళ్లాల్సిందే వీడి దెబ్బలు దగ్గగానే మీ అందరినీ పంపించేస్తాను అని చెప్తారు. ఆ తర్వాత యాన్ లీసాంగ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్దామని అనుకుంటే పని మనిషి వచ్చి అవసరం లేదు సార్ నేను ఆమెకి మత్తు మందు కలపలేదు మార్నింగ్ మీరు నా ప్రాణాలు కాపాడారు అలా ఎలా చేయగలను మేడం అని అంటే లీసాంగ్ మరి నాకెందుకు అంత హాట్ గా అనిపిస్తుంది అని చెప్తే ఆ పని మనిషి సిగ్గుపడుతూ అది ఆ సూప్ లో ఫీలింగ్స్ ని పెంచే కొన్ని హెర్బ్స్ కలిపాను మేడం అని సిగ్గుపడుతూ చెప్తూ పరిగెడుతుంది. యాన్ లీసాంగ్ ని దగ్గరికి లాక్కుంటాడు. యాన్ ఆ సూప్ తాగాక మీకు అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది కదా సో ఇప్పుడు నువ్వు నన్ను ఫోర్స్ లో చేస్తావా అని అడుగుతాడు. లీసాంగ్ అతన్ని పట్టుకొని ఫోర్స్ లవ్ చేయడానికి ఒకడు ఇంత ఆతృత పడ్డం నేను లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను అని అంటే అతను అది ఫోర్స్ లవ్ అయినా సరే నీ హస్బెండ్ దానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు బేబీ అని కిస్ చేయడానికి దగ్గరగా వస్తుంటే ఆమె నేను షవర్ తీసుకుంటాను అని లోపలికి పరిగెడుతుంది. వాష్రూమ్ లోకి వెళ్లి నర్వస్ అవుతూ నా హార్ట్ బీట్ ఎందుకు అతని ముందు ఇంత ఫాస్ట్ గా కొట్టుకుంటోంది అంటే నిజంగానే అతని ప్రేమలో పడిపోయానా అని ఆలోచిస్తుంటే యాన్ బయట నుంచి గట్టిగా పిలుస్తూ చెప్పు బేబీ నన్ను ఎప్పుడు ఫోర్స్ లవ్ చేస్తావు అని అడుగుతూనే ఉంటాడు. ఆమె చెయ్యాల్సి వచ్చినప్పుడు చేస్తానులే అని అంటే అతను ఓకే నేనైతే దానికోసం ఎప్పుడు రెడీ అని అనడంతో లీసాంగ్ సిగ్గుపడుతూ నాకు తెలుసులే అనుకుంటూ ఫ్లష్ చేస్తుంది. కట్ చేస్తే జియావి మళ్ళీ ఇన్ని పడేయడానికి వస్తుంది. కానీ అతను ఆమె గొంతు పట్టుకొని నీకు తెలీదా ఇంకా ఆ యాన్ లీసాంగ్ తో పిచ్చిగా అబ్సెషన్ లో ఉండిపోయాడు అని అంటే జియావి ఆలోచిస్తుంది జస్ట్ ఒక్కసారి పడుకున్నందుకు అంత ఎడిక్ట్ అయిపోయాడా అంటే మిస్టర్ యాన్ దానికంటే బెటర్ ఆప్షన్ ట్రై చేయలేదన్నమాట. నాతో పడుకుంటే వాడు పూర్తిగా నా వాడైపోతాడు అని ఏందో ప్లాన్ వేస్తుంది ఎడ్డముకుంది. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం యాన్ డ్రింక్ లో మత్తు మందు కలుపుతుంది. ఈ జియావి లోపలికి రాగానే యాన్ బాటిల్ పగలగొడతాడు. దాంతో ఆమె భయపడుతుంది. అతను విరిగిన బాటిల్ పట్టుకొని ఆమె వైపు వస్తుంటే జియావి భయంతో గట్టిగా అరుస్తూ డోర్ తీయమని కేకలేస్తుంది. కానీ ఈ మేడం గారు ఆల్రెడీ వెయిటర్ ని డోర్ లో గట్టిగా వేసి వెళ్ళిపో అని చెప్పుంటుంది కదా అందుకే ఎవ్వరు రారు. ఈ లోపే మనోడు ఆ గాజు ముక్కను పట్టుకొని ఆమె మెడపై పెట్టి నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేసావంటేనే నువ్వు చావడానికి రెడీ అయ్యావని అర్థం అని అంటే ఆమె భయపడుతూ నేను నిన్ను ట్రాప్ చేయలేదు నువ్వు లీసాంగ్ ని ట్రై చేసావు కదా అంతకంటే బెటర్ ట్రై చేయాలని కోరుకుంటున్నాను నేను దానికంటే 1000 రెట్లు బెటర్ అని మోకాళ్ళపై కూర్చొని అతన్ని బెల్ట్ ఇప్పడానికి ట్రై చేస్తుంది. కానీ అతని బాటిల్ తో ఆమెను పక్కకు నెట్టేసి నేను నా భార్యకి తప్ప వేరే ఎవరికి లొంగను అని పిచ్చ టార్చర్ చేస్తుంటే ఇది పశ్చాత్తాపడుతూ ప్రామిస్ ఇంకోసారి నీ ముందుకిలా రాను నన్ను వదిలేయ్ అని ఏడుస్తుంటే ఏడు పాపి ముందు నా యాంటీడాట్ కి కాల్ చేయి అని అంటే ఆమె షాక్ అయ్యి యాంటీడాటా అదేంటి అని అడిగితే అతను అది నా వైఫ్ యాన్ ఆమె రాకపోతే ఇప్పుడు నిన్ను లేపేస్తాను అని అంటాడు. లీసాంగ్ కాల్ ఎత్తగానే జియావి త్వరగా హోటల్ రూమ్ కి రా నేను యాన్ కి మత్తు మంది ఇచ్చాను నువ్వు రాకపోతే అతను నన్ను లేపేస్తాడు అని అరుస్తుంది. యాన్ కూడా ఈ లోపే ఈమని బయటికి పంపించేస్తాడు. లీసాంగ్ పరిగెత్తుకుంటూ వస్తే అతను సోఫాలో పడుంటే నువ్వు బానే ఉన్నావా అని అడిగితే అతను ఆమెను సడన్ గా పట్టుకొని తనపై కూర్చోబెట్టుకొని ఫేస్ పట్టుకొని బేబీ నాకేం బాలేదు అని ఫోర్ హెడ్ పై కిస్ చేసి ఆ దొంగ ముక్కని నాకు మత్తు మంది ఇచ్చింది బేబీ అని అంటే ఆమె నాకు తెలుసు అని అంటుంది. అతను తెలిసి కూడా ఇక్కడికి వచ్చావా నీకు భయం వేయట్లేదా నేను నిన్ను యాంటీడోట్ లో యూజ్ చేస్తాను అని అంటే లీసాంగ్ అతని ఫేస్ పట్టుకొని హలో మిస్టర్ యాన్ నాకు ఇప్పుడు భయం వేయట్లేదు నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని అంటూ మనసులో ఎప్పుడు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు కానీ ఈ రోజు నేను ఇతన్ని కాపాడుకుంటాను అని పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుంది మేడం గారు. అతను నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నావా దీని అర్థం ఏంటో నీకు తెలుసా అని అంటే ఆమె అఫ్ కోర్స్ నాకు తెలుసు
సో ఇక టైం వేస్ట్ చేయొద్దు అని అతనికి కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆమె చాలా ప్యాషనెట్ గా చేస్తుంటే యాన్ కూడా ఆమెను ఇంటెన్స్ గా చేస్తుంటాడు. చేస్తున్న ఒళ్ళకి ఎత్తుకొని సోఫాపై పడేసి బ్లేజర్ తీసి టై తీసి పక్కన పడేసి ఆమెను ఇంకా ఇంటెన్స్ గా కిస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత లీసాంగ్ తన నడుము పట్టుకుని కూర్చొని బాధపడుతూ ఉంటే యాన్ నీళ్ళిచ్చి ఇంకా నడుము నొప్పిగా ఉందా బేబీ లేదా మెడిసిన్ రాయమంటావా అని అడుగుతుంటే ఆమె అవసరం లేదు అని మనసులో, నేను గనుక మళ్ళీ మెడిసిన్ రాయనిస్తే ఇతను మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, నా నడుము విరిగి చేతికి వస్తుంది అని అనుకుంటూ ఉంటే మనోడు మాత్రం ఆమె తల పట్టుకుని బేబీ ఇప్పుడు నీకు నొప్పి లేదు కదా, పద మళ్ళీ కంటిన్యూ చేద్దాం అని అంటాడు. కానీ ఆమె తన లిప్స్ పై చేయి పెట్టి ఆపేస్తుంది. దాంతో అతను సరేలే మళ్ళీ చేయను, ఊరికే నిన్ను టీజ్ చేస్తున్నాను అంతే అని సరిగ్గా కూర్చుని ఆర్డర్ వేస్తాడు. రేయ్ ఆ ఐటెం దాన్ని తీసుకురన్రా అని అండంతో వాళ్ళు దాని పాపం చిత్తకు కొట్టి తీసుకొస్తారు. దీనిలో ఇన్వాల్వ్ అయిన వెయిట్ అని కూడా తీసుకురాగానే గుట్టు మొత్తం బయట పడుతుంది. దాంతో యాన్ జియావేని లేపేమని ఆర్డర్ వేస్తాడు. అంతలో అక్కడికి ఆమె పేరెంట్స్ వచ్చి కాపాడడానికి, మా కూతురు తప్పు చేసింది, పేరెంట్స్ గా మేమే బుద్ధి చెప్తాం, దీని బదులుగా మా ప్రాణాలు తీసుకోండి కానీ మా కూతుర్ని వదిలేయండి అని వేడుకుంటారు. అప్పుడు లీసాంగ్ మనసులో, వీళ్ళు కదా పేరెంట్స్ అంటే, తన కూతుర్ని కాపాడుకోవడానికి ప్రాణాలు కూడా పనంగా పెడుతున్నారు, కానీ నా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ స్వార్థం కోసం నన్ను బలి పశువుని చేశారు అని అనుకుంటుంటే యాన్, ఏంటి వదిలేసేది, ఈ రోజు నీ ఐటమ్ కూతురు వల్ల పోకూడని పోయేది, మంచి టైంలో నా భార్య వచ్చింది కాబట్టి సరిపోయింది అని అంటే వాళ్ళు కూతురు కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీ అవుతారు. అప్పుడు లీసాంగ్ 1 బిలియన్ అడుగుతుంది. యాన్ మెల్లగా, ఏంటి నీ హస్బెండ్ జస్ట్ 1 బిలియనేనా, అంత తక్కువ అడిగావు అని అంటే లీసాంగ్, నన్ను ముందు మాట పూర్తిగా చేయనీయవేంటి నువ్వు అని, నాకు డబ్బులొద్దు, జియావి పేరిట ఉన్న ప్రాపర్టీస్ అన్ని వెనక్కి తీసుకోండి, అప్పుడే ఇలాంటి పనులు చేయకుండా ఉంటుంది అని అంటే ఆమె ఏదో అనబోతుంటే వాళ్ళ అమ్మ నోరు ముయించి అలానే చేస్తామని ఒప్పుకుంటారు. జియావి కోపంతో, ఏంటే రెచ్చిపోతున్నావు, నువ్వొక పల్లెటూరు దానివి, అసలు నిన్ను నువ్వేమనుకుంటున్నావు అని అరుస్తుంటే యాన్ వాళ్ళ పేరెంట్స్ తో, మీ కూతురికి కొంచెం నోరు ఎక్కువగా లేస్తుంది, ఇలా చేస్తే కత్తిరించి పడేయాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇవ్వగానే వాళ్ళ డాడ్ భయపడిపోయి, అయ్యో వద్దు సార్ అని సారీ చెప్పి ఆమెను పట్టుకోబోతారు. అందరూ వెళ్లిపోయాక లీసాంగ్ ని చూసి, ఏమైంది బేబీ అప్సెట్ గా ఉన్నావు, ఆ జియావి చెంప పగలగొట్టలేదని బాధపడుతున్నావా, చెప్పు దాన్ని మళ్ళీ ఇక్కడికి పిలిపిస్తాను, నువ్వే ఈసారి నీ చేతులతో చిత్తకొట్టు అని అంటే ఆమె, మరి బాధ కాక ఏంటి, నాకైతే ఆ జియావిని చూస్తే చాలా జల్సీగా ఉంది, గూ ఫ్యామిలీ కూతురు అవ్వక ముందు ఆమె కూడా నాలాగే సాంగ్ ఫ్యామిలీ కూతురే, ఆమెను మా అన్నయ్యను మా మామ్ డాడీ ఎప్పుడు బాగా చూసుకునేవాళ్ళు, వాళ్ళకి మంచి ఫుడ్ బట్టలు ఇచ్చేవాళ్ళు, కానీ నన్ను మాత్రం ఒక పని మనిషిలో ట్రీట్ చేసేవారు అని పాస్ట్ అని చెప్తుంది. వాళ్ళందరూ టేబుల్ దగ్గర కూర్చొని మంచి మంచి ఫుడ్ తింటుంటే పాపం లీసాంగ్ కూడా వచ్చి, మా నాకు కూడా ఆకలిగా ఉంది అని అంటే ఆమె పాపం జాలి లేకుండా బయటికి నెట్టేసి, ముందు బట్టలను ఉతుకు అని అరుస్తుంది. తీరా అన్ని పనులు చేసి మళ్ళీ వచ్చేసరికి వాళ్ళు కొంచెం ఫుడ్ కూడా మిగిల్చుంచరు. ఏం చేయలేక మిగిలిపోయిన దాంతోనే కడుపు నింపుకునేది. ప్రెసెంట్ లో ఇవన్నీ చెప్తూ ఏడుస్తూ, సాంగ్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఈ జియావి లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, ఆ తర్వాత గూ ఫ్యామిలీ వాళ్ళు తీసుకెళ్లారు, అక్కడ హ్యాపీగా ఉంది, కానీ నేను మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాను అంటే అతను ఆమెను హత్తుకొని, నా భార్యకి పేరెంట్స్ ప్రేమ దక్కకపోతే ఏమైంది, ఒక హస్బెండ్ గా నేను నీకు అంతకన్నా ఎక్కువ ప్రేమనిస్తాను, నీకు ఆ లోటు అస్సలు తెలియనివ్వను అని చెప్పడంతో సాంగ్ నవ్వుతుంది. ఆ తర్వాత టైం చూస్తే లేట్ అయిందని ఇమ్మీడియట్ గా పరిగెత్తబోతుంటే అతను ఆపి, ఏమైంది ఎందుకంత తొందర అని అంటే ఆమె, నేను డిజైనర్ కంపెనీలో న్యూ ఇంటర్న్ ని, ఫస్ట్ రోజు లేట్ అవ్వకూడదు అని పరిగెడుతుంది. ఆమె వెళ్లిపోయాక తన చేతిలో లీసాంగ్ వెంట్రుక ఒకటి ఉండిపోతుంది అనమాట. సో ఇమ్మీడియట్ గా డిఎన్ఏ టెస్ట్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. ఇటు జియావి లీసాంగ్ జాయిన్ అయిన కంపెనీలో మేనేజర్ వచ్చి వాళ్తుంది. సూపర్వైజర్ వచ్చి క్లయింట్ ఎవరి డిజైనర్స్ చూసి ఇంప్రెస్ అవుతారో వాళ్ళే చీఫ్ డిజైనర్ అవుతారని చెప్తాడు. దాంతో ఈమె ఫుల్ బిజీగా ఉంటుంది డిజైన్స్ వేయడంలో. అప్పుడు యాన్ వచ్చి, ఏంటి బేబీ ఇంత కష్టపడుతున్నావు, కొంచెం నీ బేబీ మీద కూడా ఫోకస్ పెట్టొచ్చు కదా అని అంటే ఆమె, జస్ట్ 2 అవర్స్ బ్యాకే నేను స్నానం చేస్తుంటే వాష్రూమ్ లోకి వచ్చావు, అప్పటి నుండి నీ మనసు ఇంకా నిండలేదా, మళ్ళీ వచ్చేసా అని అంటే అతను సడన్ గా ఆమెను దగ్గరకు లాక్కుని, నీతో నా మనసు ఎప్పుడు నిండదు బేబీ అని ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చేస్తూనే ఆమెను ఒళ్ళోకి ఎత్తుకుంటాడు. రేపు నేను వర్క్ కి కూడా వెళ్ళాలి అని చెప్తున్నా వినకుండా అలానే రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఈ జియావి కంపెనీలో లీసాంగ్ తప్ప అందరూ ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అని అనౌన్స్ చేస్తుంది. అంతలోనే యాన్ లీసాంగ్ కి మెసేజ్ చేస్తాడు, నువ్వు సెలెక్ట్ అవ్వగానే మనం గ్రాండ్ పార్టీ చేసుకుందామని, ఆమె నన్ను కాంపిటీషన్ నుంచి బయటికి తోసేశారు అని చెప్పగానే ఆయనకి పిచ్చి కోపం వస్తుంది. అంతలోనే అసిస్టెంట్ డిఎన్ఏ రిపోర్ట్ ని కూడా పట్టుకొని వస్తాడు. అది చూడగానే షాక్. తర్వాత అతను వెంటనే ఒక గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తాడు. అందరూ కన్ఫ్యూజ్ అవుతారు, యాన్ ఫ్యామిలీ వాళ్ళు ఇంత సడన్ గా పెద్ద పార్టీ ఎందుకు పెట్టారా అని. గూ ఫ్యామిలీ మామ్ అండ్ డాడ్ ఏమో మేబీ లీసాంగ్ ప్రెగ్నెంట్ అనుకుంటా అని మాట్లాడుకుంటుంటే ఇదంతా జియావికి అస్సలు నచ్చదు. ఆమెను ఒకటే తిట్టిపోస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్ చేస్తారు. ఆమె మంచి పిల్లమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు
అని. అంతలోనే వీళ్ళిద్దరు కలిసి పార్టీలోకి వస్తారు. జనాలు పార్టీ ఎందుకు పెట్టావు అని అడిగితే అతను, ముందు నా వైఫ్ చేసిన డిజైన్ సెలెక్ట్ అయినందుకు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి ఆమెను హ్యాపీగా ఉంచాలనుకున్నా, కానీ మీరందరూ కలిసి నా వైఫ్ కష్టాన్ని తొక్కేశారు అని అంటే గు ఫ్యామిలీ పేరెంట్స్ షాక్ అయ్యి, మేమేం చేయలేదే అని అంటే లీసాంగ్, హనీ ఏం చేస్తున్నావు అని ఇతను ఆపబోతుంటే అతను ఆమె చేయి పట్టుకొని, భయపడుకు బేబీ, ఎవ్వరు నిన్ను బాధపడకుండా నేను చూసుకుంటాను అని వాళ్ళంతా మాట్లాడే లోపే మనోడు డిఎన్ఏ రిపోర్ట్స్ తెప్పించి గు ఫ్యామిలీ చేతిలో పెడతారు. వాళ్ళు చూడగానే మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే లీసాంగ్ వాళ్ళ సొంత కూతురు. లీసాంగ్ కూడా లిటరల్లీ చాలా షాక్ అవుతుంది. అప్పుడు యాన్ చెప్తాడు, మీరు ఈ విషయాన్ని నన్ను కాదు అడగాల్సింది, ఆ జియావిని అడగండి. రిపోర్ట్స్ మార్చేసి ఈ లగ్జరీ లైఫ్ గడపడానికి మీతో ఆడుకుంది అని చెప్తే జియావి భయపడుతూ, నాకేం తెలియదు, నేను పెద్ద బొప్పిని అని అబద్ధం చెప్తుంటే అంతలోనే బాడీ గార్డ్స్ వాళ్ళని అక్కడికి తీసుకురాగానే గు ఫ్యామిలీ పేరెంట్స్ ఇద్దరు బ్రతిమలాడతారు, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము, నిజం ఏంటో చెప్పండి, నా కూతురు ఎవరు. ప్రెసెంట్ లో వాళ్ళు నిజం బయట పెడతారు. యాక్చువల్ గా పాస్ట్ లో గు ఫ్యామిలీ వాళ్ళు సాంగ్ ఫ్యామిలీ దగ్గరకు వచ్చి 18 years బ్యాక్ మీరు ఒక పాపను అడాప్ట్ చేసుకున్నారా, మేము ఆ పాప పేరెంట్స్ మీ, శత్రువులు మా కూతుర్ని కిడ్నాప్ చేశారు, అప్పటి నుంచి వెతకని రోజంటూ లేదు అని అడిగితే వాళ్ళు, మేము ఆమెను చాలా కష్టపడి పెంచాం, డబ్బులు కావాలి అని అంటే వీళ్ళు, ఖచ్చితంగా చాలా డబ్బులు ఇస్తాం, ముందు మా కూతురు ఎవరో చెప్పండి అని అడగగానే వాళ్ళు నిజం చెప్పబోతారు. ఈ జియావి మధ్యలో దూరి, నన్ను ఆ రిచ్ ఫ్యామిలీ కూతురుగా వెళ్ళనివ్వండి అని అడిగితే సాంగ్ ఫ్యామిలీ, కానీ వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ అడిగితే దొరికిపోతామే అని అంటే జియావి, ఫేక్ రిపోర్ట్ చూపిద్దాం అని ప్లాన్ వేయడంతో అలా ఈమె వాళ్ళ ఫ్యామిలీ కూతురు అయినట్టు ఇన్నేళ్లు నాటకం ఆడుతుందన్నమాట. ప్రెసెంట్ లో వాళ్ళు నిజం బయట పెడతారు. జియావి గట్టిగా అరుస్తుంది, ఎంత తిక్కలో మీరు, నిజం ఎందుకు చెప్పారు అని అరవగానే గు ఫ్యామిలీ వాళ్ళకి జియావిపై పిచ్చ కోపం వస్తుంది. ఛీ, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే మమ్మల్ని మోసం చేస్తావా అని దవడలు రెండు దబెల్మని బగలగొడతారు. వాళ్ళ అమ్మ ఇమ్మీడియట్ గా జియావిని పక్కకు నెట్టేసి లీసాంగ్ ని పట్టుకుని ఏడుస్తూ, నువ్వు నన్ను నా సొంత కూతురికి దూరం చేసావే రాక్షసి, నిన్నెప్పటికీ క్షమించను అని జియావిపై అరుస్తుంది. ఆమె పగర్తో, మీ కూతురు అయితే ఏంటి, ఇన్నేళ్లు ఆమె మా దగ్గర నరకం చూసింది అని అండంతో వాళ్ళ డాడ్ వచ్చి జియావి చంప పగలగొడతాడు. పాపం లీసాంగ్ ఏమో కన్నీళ్లతో వాళ్ళ ఫ్యామిలీని అడుగుతుంది, మీకు నేనంటే ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు అని అంటే వాళ్ళు క్రూరంగా, ముందు మాకు పిల్లలు పుట్టలేదు, కానీ నిన్ను అడాప్ట్ చేసుకున్నాక 2 పిల్లలు పుట్టారు, ఆ తర్వాత నేను లేపేయడానికి చాలా ట్రై చేశాం, కానీ అదృష్టం బాగుంది నీది, ప్రతిసారి తప్పించుకున్నావు అని దారుణంగా చెప్తారు. లీసాంగ్ వాళ్ళ అసలైన అమ్మకైతే పిచ్చ కోపం వచ్చి, అసలు మీరు మనుషులే కాదు, అడవిలో పెరిగే జంతువులు అని అంటారు. యాన్ కూడా లీసాంగ్ ని దగ్గరికి తీసుకొని అందరినీ జైలుకి పంపించేస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఆమెకి క్షమాపణలు అడుగుతారు. ఈ టైంలో మనోడు మధ్యలోకి వచ్చి, ఇక చాలా ఆపండి, నాకు నా వైఫ్ తో పర్సనల్ టైం కావాలి అని వాళ్ళని పంపించేయడంతో వాళ్ళు నవ్వుకుంటూ వెళ్లిపోతారు. తర్వాత మనోడు ఒక బొకే ఇచ్చి మోకాళ్ళపై కూర్చొని రింగ్ చూపించి ప్రపోజ్ చేస్తాడు. ఆమె మనకు ఆల్రెడీ పెళ్ళైంది కదా అని అంటే అతను, నువ్వు నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావని నాకు తెలుసు మేడం, ఆ టైంలో సరిగ్గా ప్రపోజ్ చేయలేకపోయాను, కానీ ఇప్పుడు నేను నా లైఫ్ లాంగ్ నిన్ను ప్రొటెక్ట్ చేయాలనుకున్నాను అని అంటే ఆమె, మనం 1 night స్టాండ్ ద్వారా కలిసిన నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అతని ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అతను రింగ్ తొడగానే ఇంకా ఏం జరుగుతుంది, ఆల్రెడీ ఫేమస్ కపుల్ కదా, ఆబ్వియస్లీ ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ ఉండడంతో మన స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది.